beautiful to look at. So this is our purpose of data arrangement and analysis. And this is about me already Jajubai chepparu. And just a చిన్న కార్టూన్. వాట్ ఈస్ దిస్ అంటే ఇప్పుడు మన బ్రదర్స్ కానీ మన ఆల్రెడీ అందరూ చాలా మంది సీనియర్ బిజినెస్ మెన్ ఉన్నారు ఈ గ్రూప్లో. సో వాళ్ళ పిల్లలు ఎవరైనా ఎవ్రీబడి ఈస్ డూయింగ్ కంప్యూటర్ సైన్స్ వాట్ ఎవర్, ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద జర్నీ దే విల్ రీచ్ ఎక్సెల్, బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు మూవ్ అప్ ఇన్ లైఫ్. ఒక లెవెల్లో జనరల్ మేనేజర్, డైరెక్టర్, సంథింగ్ విల్ బికమ్ బాస్ ఆఫ్ అవర్ ఓన్ బిజినెస్, మేనేజింగ్ పార్ట్నర్. సో అయినప్పుడు డేటా ఎంట్రీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇనిషియల్గా అది అందరం చేస్తాం, బట్ ఒక లెవెల్ అయ్యాక ఉన్న డేటాని అనలైజ్ చేసి డెసిషన్ తీసుకుని హౌ టు మూవ్ ఫార్వర్డ్ అనేది ఇంపార్టెంట్. సో అది కావాలంటే అగైన్ యూ నీడ్ ఎంఎస్ ఎక్సెల్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ లైఫ్. సో ఇవేవి ఫస్ట్ 4 రాలేదని బాధపడక్కర్లేదు. ఇఫ్ యూ నో దిస్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ బాస్ చైర్. ఓకే. అండ్ ఇప్పుడు అందరం బిగ్ డేటా అని, క్లౌడ్ అని, ఆ తర్వాత రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇలాంటివన్నీ వింటున్నాం ఇప్పుడు రకరకాల మన జనరల్ టెర్మినాలజీలో. ఇఫ్ యూ ఆర్ లిటిల్ ఓపెన్ టు దిస్ టైప్ ఆఫ్ టెర్మినాలజీస్. సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ బిగ్ డేటా అంటే ఏం లేదండి, ఇట్స్ ఫ్యాన్సీ నేమ్, బట్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఆర్గనైజ్ చేసి దాని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేసి వీ గెట్ వాల్యుబుల్ అవుట్పుట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మేము అందరం అమెజాన్ ప్రైమ్, అమెజాన్ యాప్ వాడతాం, ఫ్లిప్కార్ట్ యాప్ వాడతాం, ఆన్లైన్ షాపింగ్ చేస్తాం. మీరు ఒక చిన్న చీజ్ అబ్జర్వ్ చేస్తుంటారు, చిన్నది. ఒక సెర్చ్ కొట్టినప్పుడు మీరు ఒక ఐటమ్ కొన్నాక దాని మీద ఫీచర్స్ అన్ని చూస్తున్నప్పుడు కింద వస్తుంది అనమాట, యూ మే ఆల్సో సీ దిస్ అని. ఆ తర్వాత ఒకవేళ మనం ఒక ఐటమ్ కొన్ని సపోజ్ షూస్ కొన్నాము, అది నెక్స్ట్ అడుగుతుంది కస్టమర్స్ హూ బాట్ షూ ఆల్సో బాట్ సాక్స్ అని సాక్స్ చూపిస్తుంది పేరు. ఎందుకంటే ఐ డోంట్ సెట్, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఆల్రెడీ మనకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ హౌ బిజినెస్ ఈజ్ ఇంప్రూవ్. మన షాప్కి ఎవరైనా వచ్చాక అంటే జనరల్గా షర్ట్ కొనుక్కున్నాక ఇంటెలిజెంట్ సేల్స్ మెన్ ఏమంటారు, సార్ ప్యాంట్స్ చూస్తారా అని ప్యాంట్స్ చూపిస్తారు, ప్యాంట్స్ అయ్యాక బెల్ట్ చూపిస్తారు, బెల్ట్ అయ్యాక ఇంకేదో చూపిస్తారు. ఒక ఐటమ్ కొన్న వాళ్ళు 4 కొని వెళ్తాం. అట్లానే ఇలా వీ కెన్ ఇంప్రూవ్ అవర్ బిజినెస్ కానీ ఆ టైప్ అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో ఇందాక మన సత్యనారాయణ గారు చెప్పినట్టు దిస్ ఇస్ ద డేటా, బిగ్ డేటా. ఫస్ట్ పిక్చర్ అంతా స్క్రాంబుల్డ్ హాచ్ పాచ్ ఏంటో తనకు తెలీదు. కొంచెం అనలిటిక్స్ చేసి రూల్స్ అప్లై చేసి వీల్ గెట్ ఎ ప్యాటర్న్. ఆ తర్వాత వీ కెన్ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్. ఇప్పుడు మనకి బ్యాంకింగ్, సెక్యూరిటీస్ కానీ, మన షేర్ మార్కెట్ మూవ్మెంట్ అనాలిసిస్ కానీ, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, అన్నిట్లో ఇట్స్ గోయింగ్ టు కమ్. మనకి తెలిసినా తెలవకపోయినా నెక్స్ట్ డౌన్ ద లైన్ 5 to 10 years లో ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, కొంత బ్యాక్ సైడ్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇట్ విల్ బికమ్ విజిబుల్. అన్ని కోర్సెస్, అన్ని యూనివర్సిటీస్లో కోర్సెస్ వచ్చేస్తున్నాయి. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ అట్ సైడ్ అయితే ఈవెన్ డస్ట్బిన్, గార్బేజ్ ట్రక్ వస్తుంది మన సందులో కలెక్ట్ చేసుకోవడానికి, ఈవెన్ దట్ యూజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ సందులో డస్ట్బిన్ ఫుల్ కెపాసిటీ ఉందా, హాఫ్ కెపాసిటీ ఉందా, హాఫ్ కెపాసిటీ ఉంటే ఆ రోజు ట్రక్ వెళ్ళక్కల, నెక్స్ట్ ఇట్ విల్ కమ్. సో మన మ్యాన్ పవర్ కాస్ట్, బండి తిరగడానికి అయ్యే కాస్ట్, ఆల్ దట్ ఈస్ ప్రివెంటెడ్. మనకు అంత ఇంటెలిజెన్స్ రాలేదు, బట్ యూరోపియన్ కొన్ని సిటీస్లో ఆల్రెడీ ఉంది. గార్బేజ్ ట్రక్ వోంట్ గో టు దట్ పర్టికులర్ స్ట్రీట్ ఇఫ్ బిన్ ఈస్ నాట్ ఫుల్. సో ఈ కాకి స్టోరీ అందరికీ తెలుసు, హార్డ్ వర్క్ అని. బట్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్, బ్రిలియంట్, ఒక ఐడియాతో ఇట్ డ్రాంక్ వాటర్ తాగింది. సో నెక్స్ట్ రైట్ సైడ్ ఈజ్ అ మోడర్న్ క్రో. ఇప్పుడు థర్స్టీ, ఫస్ట్ క్రైటీరియా థర్స్టీ, దాహం ఉండాలి, అప్పుడే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ క్రైటీరియా హార్డ్ వర్క్. థర్డ్ ఈజ్ స్మార్ట్ వర్క్. Because once you are doing hard work, then you should try to implement so that it's a lot of unnecessary hard work. So మీకు ఒక గంట మిగిలితే you can either take rest or improve your skills or spend with your family, whatever. So this purpose of this Excel is to bring some smartness into our work. So now we'll start off with our first outline. This is a familiarity with the Excel worksheet. అవన్ గారు మధ్యలో ఈ ఏదో బ్లూ కలర్ లైన్స్ వచ్చినాయి, ఏంటంటే can't we delete that? ఒక్క నిమిషం సార్, దిస్ ఇస్ కమింగ్ ఇన్ ద స్క్రీన్ ఇట్ సెల్ఫ్. ఒక్కసారి ఆ స్క్రీన్ లో కాదు, ఎవరో చేయి పెట్టారు ఐ థింక్. సార్ అది ఎవరైతే డ్రా చేస్తారో వాళ్ళే ఎరేజ్ చేయాలి. అది ఎవరు పెట్టారో ఎలా తెలుస్తుంది మనకి? ఐఎమ్ డూయింగ్ అయ్యా. ఓకే డన్. Okay sir, first now we'll start with sir, ante I will go with some speed. If you have any doubts on that, you can ping in the chat so that I will slow down our road. But today is anyway basic, so we can be free. So now starting, this is the Excel sheet when you open. Sir, andaru inchuminchu Excel sheet at some point out handle చేస్తుంటారు. ఒక చెప్పిన సార్, I'll go with the first time slow చేస్తాను. So this is the Excel sheet. మనం ఒక ఓపెన్ చేస్తే రకరకాల వర్షన్స్ ఉన్నాయి సార్. ఇది 2007 వర్షన్, ఆ తర్వాత కూడా, బట్ దిస్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీథింగ్. ఏదో అడిషనల్ గా కొంచెం లుక్స్ వైజ్ మారుతుంది, బట్ అదర్వైజ్ ఇట్స్ సేమ్.
బిఫోర్ ఐ కంటిన్యూ, సార్ అందరికి ఒక నోట్బుక్ పెన్ అని చెప్పాను. ఒక పేజ్ మీద ఫంక్షన్స్ అని రాసుకోండి సార్, టాప్ ఫంక్షన్స్. జస్ట్ ఒక కీవర్డ్ ఒకటే నోట్ చేసుకోవడానికి, తర్వాత ఒక డౌన్ ద లైన్ 1 వీక్ 10 డేస్ అయ్యాక అసలు మనం ఏ ఫంక్షన్స్ నేర్చుకున్నామని అంతే దానికోసం. అండ్ నా పర్పస్ కూడా ఏంటంటే అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, బికాస్ నేను ఒక 1.5 years నుంచి సీరియస్ గా బిజినెస్ లోనే ఉన్నాను. ఐ లెఫ్ట్ మై జాబ్ ఎవ్రీథింగ్. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఫంక్షన్స్ ఆర్ రిక్వైర్డ్, ఐ మీన్ అన్వాంటెడ్ అంతా తీసేసాను మొత్తం. ఇది 17-hour క్లాస్, ఐ మేడ్ ఇట్ టు 7-hour క్లాస్. సో అన్వాంటెడ్వి లేకపోతే అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్నవి అలాంటివన్నీ అసలు మనం కవర్ చేయట్లేదు. ఇట్స్ లైక్ క్రిస్ప్ అండ్ క్లీన్ అంతే. సో పక్క పేజ్ మీద ఫంక్షన్స్ అని రాయండి సార్. ఒక 1 page వదిలేసి సెకండ్ పేజ్ మీద షార్ట్ కట్స్ అని రాసుకోండి సార్. కాన్సెప్ట్ అండ్ షార్ట్ కట్. సపోజ్ కట్ అనే ఫంక్షన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. కట్ అంటే Ctrl+X నొక్కితే కట్ వస్తుంది. సో అది ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్. సో అలాంటివి మనం నేర్చుకుంటే అది నోట్ చేసుకోవడానికి షార్ట్ కట్స్. ఒక పేజ్ వదిలేసి టిప్స్ అని రాయండి సార్. టిప్స్. దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ కోర్స్. టిప్స్ అనేది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో టిప్స్. దట్స్ ఇట్. ఈ 3 pages. నౌ విల్ కంటిన్యూ. సో ఇక్కడ చూడండి, ఇది ఎక్సెల్ షీట్ లో ద ఫస్ట్ ది టాప్ బటన్, దిస్ ఈస్ ఫైల్ బటన్ ఆఫ్ మెయిన్ ఆఫీస్ బటన్. ఇది క్లిక్ చేస్తే యూ హ్యావ్ న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్. న్యూ అంటే కొత్త, అది నువ్వు ప్రెస్ చేస్తే విల్ గెట్ న్యూ వర్క్ బుక్. ఓపెన్ అంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్నదాన్ని ఓపెన్ చేయడానికి. సేవ్ అంటే ఇప్పుడు మనం వర్క్ చేసాము, విల్ సేవ్ ఇట్. అంటే అది ఎక్కడో మన అన్ని కంప్యూటర్ అప్లికేషన్స్ ఎక్సెప్ట్ గూగుల్ డ్రైవ్ అవి అయితే ఆటో సేవ్. మనం ఇక్కడ మాన్యువల్గా సిస్టమ్ చేస్తున్నాం కాబట్టి యూ టు సేవ్ ఇట్ ఫిజికల్గా. సో మనం ఏమైనా ఇంపార్టెంట్ అయినాక ఇట్స్ ఏ గుడ్ ప్రాక్టీస్ టు సేవ్ ఆఫ్టర్ ఎవ్రీ 10 minutes 5 minutes. అయితే మేజర్ పార్ట్ కంప్లీట్ చేశారు, ఇట్స్ ఏ గుడ్ ప్రాక్టీస్ టు సేవ్. సో సేవ్ అనేది అలవాటు చేసుకోవాలి ఎవ్రీ 5 minutes 10 minutes. నెక్స్ట్ సేవ్ యాజ్. అదే ఫైల్ని వేరే లొకేషన్లో సేవ్ చేయడం కానీ, వేరే ఫార్మాట్లో వేరే పేరు పెట్టి సేవ్ చేయాలన్నా దట్ ఈస్ సేవ్ యాజ్. ప్రింట్ మన అందరికి తెలుసు. కొంచెం డీటెయిల్స్ అని నేను యాజ్ వి గో మనం చూపిస్తాను. ఒకటి ఇప్పుడు చెప్పిన ఇస్ వేస్ట్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఇది సరే, ఇది కట్, ఇది కాపీ, ఇది ఫార్మాట్ పెయింటర్. హైలైట్ అవుతున్నాయి కండి నేను మౌస్ పెట్టినప్పుడు. ఓకే, కట్ అనేది ఎలాగో మనకు తెలుసు, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ అక్కడ తీసేసి వేరే ప్లేస్ ని పెట్టాలంటే కట్. కాపీ అంటే అక్కడ నుంచి డూప్లికేట్ చేయాలంటే. ఫార్మాట్ పెయింటర్ అంటే ఒక లొకేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ కలర్ లో సమ్ టెక్స్ట్ ఏదో టైప్ చేసాం, దాని లెటర్స్ రెడ్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ మామూలుగా నేను ఇదే టైప్ చేశాను కానీ అది నార్మల్గా ఉంది. దీన్ని ఇక్కడ ఉన్న ఫార్మాట్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ తీసుకురావాలంటే ఈ పెయింట్ బ్రష్ ఫార్మాట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫాంట్ పెంచి మళ్ళీ కలర్ వేసి అలాంటివన్నీ టైం వేస్ట్. ఒక్కసారి మనం ఇది కరెక్ట్గా సెట్ చేసుకొని యూ కెన్ డూప్లికేట్ ద సేమ్ థింగ్ టు ఎవ్రీథింగ్. సో ఇది ఫార్మాట్ పెయింటర్. ఇవన్నీ ఎందుకు చెప్తే మనం ఈరోజు టేబుల్ చేస్తాం. టేబుల్లో ఓకే వీ హ్యావ్ 15-20 minutes టైం. టేబుల్లో ఇలాంటివన్నీ యూస్ఫుల్ అవుతాయి. సో టుడే ద జాబ్ దట్. తర్వాత ఇది ఫాంట్, టైమ్స్ న్యూ రోమన్ ఇలాంటి రకరకాల ఫాంట్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ కన్వీనియన్స్ ఏ ఫాంట్ సెలెక్ట్ చేస్తే ఆ ఫాంట్ వస్తుంది. చాలా ఫాంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది సైజ్ ఆఫ్ ద ఫాంట్, ఏ సైజ్ అయితే ఆ సైజు. నెక్స్ట్ ఇది సైజ్ పెంచచ్చు, దీనికే సైజ్ పెంచడం తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్ పెంచుతున్నాను, తగ్గిస్తున్నాను. అది ఇది బోల్డ్, ఇటాలిక్స్, అండర్లైన్. ఆ తర్వాత ఇది సెల్ దీన్ని సెల్ అంటారు. మనం ఒక్కొక్క సెల్, ఇది నేను హైలైట్ చేస్తాను, దీన్ని సెల్ అంటారు. ఈ సెల్ కి వీ కెన్, ఇప్పుడు ప్రెసెంట్ బార్డర్ ఏం లేదు. ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఎ బౌండరీ అంటే ఇప్పుడు ఇది చూడండి, నౌ దిస్ బికమ్ బ్లాక్ సెల్, థిక్ బౌండరీస్. ఇప్పుడు చూడండి పెద్ద బాక్స్ వచ్చింది. సో మనము ఈ అవుట్లైనింగ్ ఎలాంటి ఫార్మాట్ అవుట్లైనింగ్ ఇవ్వాలి చూడండి, లెఫ్ట్ లైన్, రైట్ లైన్, ఆల్ బోర్డర్స్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఫంక్షన్. దెన్ ఇది నెక్స్ట్ ఇది ఫిల్. క్యాన్, పెయింట్ క్యాన్ ఉంచేసినట్టుంది, ఇది ఈ ఫిల్. సో ఒక సెల్లో మనం ఏం కలర్ అయినా వేద్దాం అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫాంట్ కలర్. ఇంక ఇవన్నీ అందులో మనం టైప్ చేసింది పైకి ఉండాలా, కిందకు ఉండాలా, మధ్యలో ఉండాలా, ఇలాంటి ఫార్మాటింగ్. నెక్స్ట్ కమ్ టు ర్యాప్ టెక్స్ట్. ఇది మనం టేబుల్ దగ్గర గురించి చెప్తాను. ఈ కండిషనల్ ఫార్మాటింగ్ ఇవన్నీ మనకి యాజ్ వి గో త్రూ ద క్లాస్ విల్ కమ్ టు నో. So now I am going to table, sir. This is, for example, this is a table that we are handling today. చూడండి ఇది నేను జస్ట్ ప్రివ్యూ పెట్టాను.
లెఫ్ట్ సైడ్ ఇస్ ద టేబుల్, రెండు సేమ్ డేటా, లెఫ్ట్ రైట్ రెండు ఒకటే, అదే టెక్స్ట్ ఇక్కడ కాపీ చేసాం. కానీ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ప్రెజెంటేషన్ ఆఫ్ దిస్ అండ్ దిస్. ఇందులో ఈజీ టు అండర్స్టాండ్, దేర్ ఇస్ ఎ ప్రొఫెషనలిజం ఇన్ ప్రెజెంటింగ్ ద డేటా. సో ఇప్పుడు దీన్ని హౌ టు మేక్ దిస్, ఇప్పుడు ఈ డేటాని లెఫ్ట్ రైట్ సైడ్ ఉండదాన్ని లెఫ్ట్ లాగా ఎలా చేయాలో ఈరోజు మెయిన్ ప్రోగ్రామ్ అది. సో విల్ లెర్న్ దట్. సో దీంతో మీకు అన్ని ఫార్మాటింగ్స్ ప్రతిదీ వచ్చేస్తుంది, ఇంకా ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్ ఇన్ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది నేను చేసేస్తాను, చేసి మీకు ఆల్రెడీ క్లాస్ స్టార్టింగ్లో మన గ్రూప్లో ఒక ఎక్సెల్ షీట్, డమ్మీ ఎక్సెల్ షీట్ పెట్టాను సార్, డేటా సేవ్ చేసుకోమని అందరినీ. సో దాని మీద ఒక చిన్న ఎక్సర్సైజ్, ఒక 5 minutes, బికాస్ ఎవ్రీబడి ఈస్ బిజీ, everybody is busy and all are having their own work, so no exercise will be more than 5 minutes. Ideally class అయిపోయాక నేను 5 నిమిషాలు వెయిట్ చేసి అది మీరు కంప్లీట్ చేసాక ఐ విల్ ఎండ్ ద క్లాస్, అలానే చేయొచ్చు. జస్ట్ టు ఎన్ష్యూర్ దట్ అందరూ అంత కొంత మనసు పెడితే వీ కెన్ యూటిలైజ్ దిస్ టైం వాల్యూ, అంటే కూర్చున్నందుకు దే విల్ బి సమ్ అవుట్పుట్. సో ఈ టేబుల్ చూడండి. నౌ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, సో ఇలా ఉంది. సో ఫస్ట్ విల్ అటాక్ 1 by 1. సో ఫస్ట్ దీన్ని కాలమ్ అంటారు సార్, ABCD ఇలా వీటి కాలమ్స్ అంటారు. 1 2 3 4 ఇవి రోస్, 4th row 5th row 6th row 7th row ఇవి రోస్. ఆ తర్వాత ఎక్సెల్లో ఏంటంటే ఎవ్రీ సెల్ హ్యాస్ అన్ అడ్రస్. సపోజ్ ఇప్పుడు నేను మౌస్ ఇక్కడ పెట్టాను, అడ్రస్ అంటే I రోలో 4th row, I కాలమ్ 4th row, ఇది K కాలమ్ 4th row, B కాలమ్ 10th row, B10. మీరు చూడాలంటే ఇక్కడ ఈ లొకేషన్ చూడండి సార్, ఇక్కడ నేను హైలైట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేసాము, అది B10, ఇది సెల్ లొకేషన్ చూపిస్తుంది, C13 D7 F4 ఇలా. సో ఎంటైర్ ఎక్సెల్ ఈ సెల్ రిఫరెన్స్ అంటారు, సెల్ అడ్రస్. సో ఎవ్రీథింగ్ మనం రాసే ఫార్ములాస్ కానీ ఇవన్నీ దీని మీద బేస్డ్ ఉంటాయి. సో కమింగ్ టు ఫస్ట్ ఇనిషియల్గా ఫస్ట్ డెకరేషన్ అయితే చేద్దాం. సో టేబుల్ దగ్గరికి వెళ్దాం. దిస్ ఇస్ ద టేబుల్. సో ఇలా ఉంది. సో నౌ ఇక్కడ ఏమైంది, XYZ మార్కెటింగ్ విజయవాడ అని రాశారు, XYZ మార్కెటింగ్ విజయవాడ. సో ఇక్కడ మనకి ఒక్క సెల్లో ఉంది, ఇదన్నీ సపరేట్. సో వీటన్నిటికీ నేను ఒక బార్డర్ వేస్తాను, బౌండరీ. మీరు చూస్తుంది సార్, స్లోగా చేస్తాను బట్ ఈజీ టు ఫాలో, అందుకే నేను కాంప్లికేషన్ లేకుండా ఆల్ బార్డర్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత దీనికి ఫస్ట్ ఇది ఆరెంజ్ కలర్, సమ్ కలర్ ఉంది. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఏ కలర్ హియర్, సమ్ ఆరెంజ్ కలర్. ఇలా వచ్చింది, బట్ స్టిల్ ఇట్స్ నాట్ లుకింగ్ సేమ్, ఎందుకంటే అక్కడ బోల్డ్ చేయాలి, బోల్డ్ చేసాం, బట్ స్టిల్ ఇది సపరేట్గా ఉందన్నమాట. ఇదంతా కలిపి ఒకే సెల్ అవ్వాలి. ఇది ఇక్కడ అంతా ఒకే సెల్లో ఉంది నీట్గా, ఈ సపరేట్ సెల్స్. సో అంతా ఒకే సెల్లో ఉండాలంటే ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి మర్జెంట్ సెంటర్ ఉంది చూడండి సార్, పైన మర్జెంట్ సెంటర్, అది క్లిక్ చేస్తే అది మర్జ్ చేసేసి అన్ని సెల్స్ని సెంటర్ కూడా తీసుకొచ్చి పెట్టేసింది. సో దిస్ ఈస్ మర్జెంట్ సెంటర్. నౌ ఇట్స్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్. నౌ నెక్స్ట్ లైన్ కూడా మర్జెంట్ సెంటర్ చేశాను. అదో దీనికి ఇక్కడ ఇటాలిక్స్ లో ఉంది, ఇటాలిక్స్ ఏదో రెడ్ కలర్ ఏదో వేసారు, రెడ్ కలర్. ఇవన్నీ కంపల్సరీ కదా సార్, అంటే నేను ఒక్కొక్క వంక వాడి మీకు అన్ని ఆప్షన్స్ చూపించేస్తున్నాను. సో అది అంటే అందరూ ఇలా షీట్ ఇలా చేయాలండి, బట్ జస్ట్ టు మేక్ ఇట్ లుక్ బ్యూటిఫుల్ అంతే. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ లైన్ చూడండి, ఫస్ట్ కాలం రండి. ఏ కాలంలో సీరియల్ నెంబర్ ఇచ్చారు, 1 2 3 4 10 11. ఇక్కడ ఎంతమంది చూసారు? ఎక్సెల్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఫస్ట్ పేరు బాలాజీ అని ఉంది, నెక్స్ట్ రఘు, ఇలా ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ ట్రాక్ చేస్తే ఇలా యాక్చువల్గా 10 మంది ఉన్నారు. కానీ మన డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ మన క్లర్క్ కానీ ఏం చేస్తారు, 11 వేశారు. 10 11 అయితే మనం లెక్కేసుకొని చూసుకోగలం సార్. కానీ ఒక 20 100 అలా ఉన్నప్పుడు ఇట్స్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్. సో అది ఎలా కరెక్ట్ చేయాలో చూస్తాం. సో ఇక్కడ 10 వచ్చింది. ఎలా 10 వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ చూడండి సార్, ఇక్కడ కౌంట్ అని ఉంది కదా, ఇక్కడ నా మౌస్ తిరుగుతుంది, ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ స్క్రీన్ రైట్ సైడ్ బాటమ్ కౌంట్ 10 అని వస్తుంది. సో ఎక్సెల్లో ఏంటంటే మనం ఏదైనా సెలెక్ట్ చేస్తే అక్కడ ఎంత నెంబర్ అది చూపించేస్తుంది అక్కడ మనకి. సో ఇది కౌంట్ 10. సో బేసికల్ ఇక్కడ 10 మంది ఉన్నారు, కానీ ఇక్కడ 11 కౌంట్ వచ్చింది. సో వాట్ టు డూ, ఇనిషియల్గా జనరల్గా అయితే 1 2 అలా టైప్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేసేస్తాను, డిలీట్ చేసి 1 2 3 అలా టైప్ చేసుకుంటే 10 టైప్ చేస్తాం. కానీ ఎక్సెల్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈ 2 3 టైప్ చేశారు కదండి, ఈ 3 ఇలా సెలెక్ట్ చేయండి. ఈ రైట్ కార్నర్లో మీకు ఇక్కడ ప్లస్ సింబల్ ఒకటి వస్తుంది, దాని మీద ఇలా క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే మొత్తం ఫిల్ అయిపోతుంది, ఆటో ఫిల్.
ఈ లాస్ట్ ఎక్కడ దగ్గర దుర్గా గారు లాస్ట్ 10వ నెంబర్ ఏదో ఉంది, అక్కడ దాకా ఇక్కడ 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 టెక్స్ట్ ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా వెళ్ళిపోతుంది. అది 100 అవని 1000 అవని ఏమైనా, ఇంకా నో నీడ్ టు టైప్, నో నీడ్ టు చెక్, ఆటోమేటిక్ వస్తుంది. సపోజ్ అంటే ఇక్కడ సిరీస్ ఉంటుంది, ఇప్పుడు 1 2 3 4 ఇది కామన్, కానీ నాకు ఓన్లీ వన్స్ కావాలన్నా సరే మనం ఇక్కడ డబుల్ క్లిక్ చేసాక ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది అనమాట, కాపీ సెల్స్ ఫిల్ సిరీస్ అని. కాపీ సెల్స్ అంటే పైన నేనైతే సెలెక్ట్ చేసి దాన్నే కాపీ చేయమని, ఫిల్ అంటే అది ఆటోమేటిక్ లాజిక్ వాడి 1 2 3 ఉంది కాబట్టి నెక్స్ట్ 4 5 6 వేసుకుంటూ వెళ్ళిపోమని. సో కాపీ సెల్స్ నొక్కాను అనుకోండి, నేను 1 2 3 సెలెక్ట్ చేసి క్లిక్ చేశాను కదా ఇందాక, అందుకని 1 2 3 1 2 3 1 2 3 అనుకుంటూ వెళ్ళిపోయింది. నాకు అలా వద్దు, ఫిల్ సిరీస్ చేయమంటే 1 to 10 చేసేసింది. డిఫాల్ట్ ఫిల్ సిరీస్ చేస్తుంది, మన ఇష్టం. కొన్ని చోట కొన్ని సందర్భాలు మనకు 1 2 1 2 చిన్నప్పుడు స్కూల్ ఆడించాలి, ముందు 1 ఫ్రంట్ బ్యాక్ 2 అని, ఆ స్టైల్లో ఏమైనా చేయాలంటే అది ఒకటి. సో 1 2 3 1 to 10 చేస్తాం. నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసి ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న నెంబర్స్ ఇదేమో రైట్ ఎక్స్ట్రీమ్కి ఉన్నాయి. సో ఇక్కడ పైన మనకి ఎందాక నేను చెప్పాను అలైన్మెంట్ ఆప్షన్స్ అని, ఇక్కడ చూడండి నా మౌస్ ఉన్న చోట. సో ఇప్పుడు ఇది నొక్కితే సెంటర్కి వచ్చింది, ఇది నొక్కితే లెఫ్ట్ ఎక్స్ట్రీమ్, ఇది రైట్ ఎక్స్ట్రీమ్. సో సెంటర్ పెట్టుకున్నాను, సెంటర్ వచ్చేసింది. సో ఇవన్నీ మీరు తర్వాత ఒక 5 minutes 10 minutes స్పెండ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండండి, అది అట్లా ఈజీ. నేను అది ఎక్కడుంది దాని ఫంక్షన్ అంటే చెప్తున్నాను బేసికల్గా. సో 1 to 10 అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇక్కడ పేరు చూడండి, బాలాజీ, రఘు, రాణి, ఇది ఎవరో టైప్ చేశారు. మన జనరల్గా ఎలా, మన జనరల్ కస్టమ్ ఏంటి, బి అంటే బి క్యాపిటల్ ఉండాలి, ఫస్ట్ లెటర్ ఇస్ క్యాపిటల్. అదే కుమార్ ఉంది, ఆర్ ఏదో లాస్ట్లో క్యాపిటల్ చేశారు, సుబ్బారావు గారు ఏదో ఏ మధ్యలో క్యాపిటల్ చేశారు. ఇలాంటివన్నీ జనరల్ క్లరికల్ మిస్టేక్స్ జరుగుతాయి, కానీ మనం ఎక్కడైనా ఆఫీషియల్స్కి ఎక్కడ సబ్మిట్ చేస్తే ఇట్ లుక్స్ బ్యాడ్. సో నౌ ఐ జస్ట్ 1 2 ఫంక్షన్స్ చెప్తాను, హౌ టు మేక్ ఇట్ సింపుల్. ఇప్పుడు ఇందులో కూడా అంతే, జనరల్గా టెక్నికల్గా ఏం చేస్తే ఇక్కడ వెళ్ళి బి డిలీట్ చేసి బి క్యాపిటల్ లెటర్ టైప్ చేసి అప్పుడు వస్తాం, అప్పుడు ఇట్ బికమ్స్ బాలాజీ. అలా ఎంతమందికి చేస్తామండి? ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఇప్పుడు చిన్న ఫంక్షన్, ఎక్సెల్లో ఎనీ ఫంక్షన్ ఎనీ ఫార్ములా టైప్ చేసినప్పుడు ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు నొక్కాలి ఫార్ములాకి. ఆ తర్వాత ఇప్పుడు మనం నేర్చుకునే ఫార్ములా ప్రాపర్, PROP. సో ప్రాపర్ ఎక్సెల్లో ఏంటంటే మనం ఈజ్ ఈక్వల్ టు నొక్కి ఒక 2 3 లెటర్స్ టైప్ చేయగానే ఆ లెటర్తో ఉన్న ఫార్ములాస్ అన్నీ చూపించేస్తుంది కింద, మనం గుర్తుంచుకోగలం యాక్చువల్గా. ఇప్పుడు PRO ఉంది, PRO మీద ఇన్ని 3 ఫంక్షన్స్ ఉన్నాయి, PROP నొక్కాను, ఇన్ని వచ్చినాయి. సో అక్కడ ఆల్రెడీ చూపిస్తుంది, డిస్క్రిప్షన్ కూడా ఇస్తుంది, కన్వర్ట్స్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్ టు ప్రాపర్ కేస్, ఫస్ట్ లెటర్ ఇన్ ఈచ్ వర్డ్ ఈజ్ అప్పర్ కేస్, ఆల్ అదర్ లెటర్స్ ఆర్ ఇన్ లోయర్ కేస్. ఆ డిస్క్రిప్షన్ కూడా అది ఇస్తుంది, ఫస్ట్ లెటర్ ఒకటి అప్పర్ హై అంటే క్యాపిటల్ లెటర్ ఉండి మిగతా అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయని. సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ ఆడియో మిస్సింగ్ అవుతున్నారు, ఈజ్ ఇట్ ఇష్యూ విత్ ఎవ్రీబడి? అందరికి వినిపిస్తుంది, కంటిన్యూస్ వినిపిస్తుంది, బ్రేక్ అవుతుంది? Audible, sir. Yeah, it's good. ఓకే, ఐ విల్ కంటిన్యూ. ఇప్పుడు సర్వత్రం ప్రాపర్ అని టైప్ చేశాను, ఇక్కడికి వచ్చాక మీరు ఫుల్ టైప్ చేయొచ్చు, PROPR ఫుల్ టైప్ చేసి బ్రాకెట్, మన స్మాల్ బ్రాకెట్ ఇస్తే అది నెక్స్ట్ అక్కడ ఏం టైప్ చేయాలో కూడా చెప్తుంది అనమాట. టెక్స్ట్ ఇవ్వాలి, ఈ ఫంక్షన్ ఓన్లీ టెక్స్ట్ మీద ఆపరేట్ అవుతుంది. ఇది టెక్స్ట్ కదండి, నెంబర్స్ కాదు, టెక్స్ట్ ఇది. సో బాలాజీ ఆ సెల్స్ ఎందాక చెప్పాను మీకు B8 అని, బాలాజీ ఎక్కడ ఉంది? బి కాలంలో 8th రోలో ఉంది. సో బాలాజీ సెలెక్ట్ చేస్తారు, ఇక్కడ B8 వచ్చింది, ఎంటర్ నొక్కని బాలాజీ క్యాపిటల్ వచ్చింది, అది ఆల్రెడీ అలానే ఉంది. ఇప్పుడు ఎందాక మనకు తెలిసిన ఫంక్షన్ ఒకటి ఉంది, డబుల్ క్లిక్ కొట్టడం, కార్నర్కి వచ్చి ప్లస్ వచ్చినప్పుడు డబుల్ క్లిక్ కొట్టడం. ఇప్పుడు వీళ్ళందరికీ నేను డబుల్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, సుబ్బారావు కరెక్ట్ అయిపోయింది, రాణి క్యాపిటల్ అయిపోయింది, కుమార్ R వెళ్ళిపోయింది, అందరు నీట్ అయిపోయారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ అటెండెన్స్ షీట్ మీకు ఇచ్చింది, అటెండెన్స్ షీట్ 50 స్టూడెంట్స్ ఉన్నారు, అందరికి ఇలా తప్పులు టైప్ చేస్తారు. యూ కెన్ ఈజీలీ 50 మెంబర్స్కి ఒక సింగిల్ క్లిక్ యూ కెన్ కరెక్ట్ ఎవ్రీబడి. సో 50. సో నౌ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇందాక నేర్చుకున్నది కట్ కాపీ పేస్ట్ కదండి, ఇది కరెక్ట్ చేసాము, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు, అది తప్పు. సో మనం కరెక్ట్ చేశాక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ నౌ ఇప్పుడు దానికోసం మనం కట్ కాపీ పేస్ట్ ఫంక్షన్స్ నేర్చుకున్నాం. మీరు కొంచెం హోంవర్క్ చేపిస్తుంటే బాగుంటుందేమో. సరే, నేను ఒక చిన్న టేబుల్ ఇస్తాను, ఎండ్ ఆఫ్ ద డే ఒక 5-10 minutes హోంవర్క్ ఉంది. అంటే ఇప్పుడు ఈ మంచి ఫంక్షన్ అది ప్రాక్టీస్ చేస్తే కదా అర్థం అవుతుంది. అవును సార్, అవును. అందుకే నేను ఏం చెప్పానంటే ప్రాపర్ వాళ్ళు రాస్తారు, బికాస్ మనకి క్లాస్ డ్యూరేషన్ చాలా ఎక్కువ అయిపోతాయనే ఉద్దేశంతో. అంటే ఎక్సెల్లో ఆల్మోస్ట్ 500-600 ఫంక్షన్స్ ఉన్నాయండి, మనం బేసికల్గా నేర్చుకునే ఒక 25-30 జనరల్ అన్ని బిజినెస్కి పనికొచ్చేది. 25-30 మహా అయితే, ఆ 30లో మనము జనరల్గా ఇప్పుడు ఈ టేబుల్ అనేది ఎవ్రీబడి యూజెస్ ఇట్.
అది ఆ రికార్డింగ్ వర్షన్ కూడా షేర్ చేస్తారా అందరినీ? అది అంటే సార్ అందుట్లో ఇష్యూ ఏమైందంటే ద సేమ్ థింగ్ ఈ స్టార్ట్ ఫర్ 15 మినిట్స్. ఓకే. ఓకే. అందుకే నేనేం చేస్తున్నానంటే వీలైనంత వరకు నేనే హ్యాండిల్ చేసేస్తున్నాను. అంటే ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అదర్ మిగతా పార్టిసిపెంట్స్ కోసం అంటే మనం ఒక ఆన్లైన్ కోర్స్ ఒకటి సబ్స్క్రైబ్ చేసాం. అది 18 క్లాసెస్లో దే టాట్ ద సేమ్ థింగ్. సో నాకేమనిపించింది అది హిందీ ప్లే చేసి ఆ తర్వాత నేను ట్రాన్స్లేట్ చేద్దామని ఫస్ట్ ముఖ్య ఉద్దేశం. కానీ అది డబుల్ టైం అవుతున్న ఉద్దేశంతో నేనే కొంచెం ఎఫర్ట్ పెట్టి మేడ్ ఏ షీట్స్ అండ్ దాన్ని కొంచెం కన్సాలిడేట్ చేసి ఇలా ప్రెజెంట్ చేయడం జరిగింది. యూ ఆర్ గోయింగ్ వెరీ గుడ్. కానీ కొంచెం నాకు ప్రాక్టీస్ కూడా చెప్పండి. హోంవర్క్ ఇవ్వండి మాకు. హోంవర్క్ ఉంది జాజు భాయ్, హోంవర్క్ ఉంది. ఓకే సార్, కంటిన్యూ సార్ ప్లీజ్. సో ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ విల్ డు కట్ కాపీ పేస్ట్. ఇది చాలా బేసిక్ ఫంక్షన్స్. వచ్చిన వాళ్ళు కొంచెం పేషెన్స్ తో ఉండండి, రాని వాళ్ళు కొంచెం ఫోకస్ పెట్టండి. ఓకే, క్యాప్, ఈ 3 అక్షరాలు క్యాప్ అని టైప్ చేశాను ఇక్కడ పైన G2లో. దీన్ని నేను కాపీ చేసి హెచ్లో ఇక్కడ కూడా నాకు కావాలి. సో దీన్ని ఏం చేస్తాను, కాపీ. ఒక ఆప్షన్ ఏమో రైట్ క్లిక్ నొక్కి, మౌస్ రైట్ క్లిక్ నొక్కితే కాపీ ఆప్షన్ వస్తుంది. కాపీ అది ఎక్కడ కొంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ రైట్ క్లిక్ నొక్కి పేస్ట్. ఇది జనరల్ కాపీ పేస్ట్. సో దీనికి నేను కీబోర్డ్ షార్ట్ కట్ ఇక్కడికి వచ్చాము. కంట్రోల్ నొక్కి సి నొక్కండి, కంట్రోల్ నొక్కి ఉంచి సి, కంట్రోల్+C అని రాసుకోండి. మీకు షార్ట్ కట్స్ ఉన్న పేజ్ చెప్పాను ఇందాక. కాపీకి కంట్రోల్+C. కంట్రోల్, ఈ కంట్రోల్ ఆప్షన్ +C, కంట్రోల్ అండ్ సి, 2 కంట్రోల్ నొక్కుంచి సి నొక్కితే కాపీ అవుతుంది. ఎక్కడ కాంటే అక్కడికి వచ్చి కంట్రోల్ పేస్ట్. సో కంట్రోల్+C నొక్కుంచాను, ఇక్కడికి వచ్చాను. కంట్రోల్+V, పేస్ట్ అంటే కంట్రోల్+V, కంట్రోల్ బటన్ నొక్కించి V నొక్కితే పేస్ట్ అవుతుంది. కంట్రోల్+V. అదే నేను కట్ చేశాను, ఇక్కడ నాకు వద్దు, నేను కట్ చేస్తాను. కట్ చేయాలంటే ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. Ctrl+X అంటే సిజర్స్ ఆల్మోస్ట్. సో Ctrl+X, ఇక్కడ కట్ అయిపోతుంది. నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ కింద పేస్ట్ చేద్దాం అనుకున్నాను. Ctrl+V, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. సో ఒక చాట్ నుంచి ఒకటి Ctrl+C, Ctrl+V, Ctrl+X, కట్ కాపీ పేస్ట్. కట్ Ctrl+X, కాపీ Ctrl+C, పేస్ట్ Ctrl+V. ఇది ఎంత బేసిక్ అంటే మన లేడీస్ కిచెన్లో పొయ్యి వెలిగించడం ఫస్ట్ స్టెప్. అలా కంట్రోల్-C, ఈ 3 ఫంక్షన్స్ అంత బేసిక్. ప్రతి దాంట్లో అంటే వెరీ ఈజీ. ఇప్పుడు మనం రైట్ క్లిక్ నొక్కి అలా అంతా చేసేది వెరీ ఫాస్ట్. అది కంపల్సరీ రావాలి బేసిక్ ఫంక్షన్స్. ఓకే, ఇప్పుడు మన క్లాస్ అయిపోయాక ఒక 5-10 మినిట్స్ హోంవర్క్ ఉంటుందండి. సో ట్రై టు యూజ్ వాట్ ఎవర్ ఐ హావ్ మెన్షన్. ఏదైతే నేను చెప్పానో అది యూజ్ చేస్తూ మీరు ట్రై చేయండి. ఒక 5-10 మినిట్స్ పర్లేదు, బట్ యుల్ గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్. నెక్స్ట్, ప్రతి దాని మీద మధ్యలో ఒక డౌట్స్ అడగకూడదండి. ఏంటి సార్? అంటే ఒక 5-10 మినిట్స్ అంటే వి హావ్ ఏ రికార్డింగ్, మేము రికార్డ్ చేస్తున్నాం. ఈ రికార్డ్ కూడా మనం వాట్సాప్ లో షేర్ చేస్తామని చెప్పేసాను అందరినీ. ఓకే సార్, ఓకే. రికార్డింగ్ లింక్ షేర్ చేద్దాం అందరికి. ఓకే. ఇప్పుడు మన జాజుబాయ్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే దిస్ సెషన్ ఈజ్ రికార్డెడ్. సో అది కూడా ఆయన తర్వాత లింక్ షేర్ చేస్తున్నారు. సో వీ కెన్ మళ్ళీ స్లోగా మీకు టైం ఉన్నప్పుడు యూ కెన్ మీ వీలు బట్టి స్పీడ్ అప్ చేసుకుని వినొచ్చు. సో ఇప్పుడు మనం Ctrl+C, 3 ఫంక్షన్స్ నేర్చుకున్నాం, కట్ కాపీ పేస్ట్. ఆ తర్వాత నేను ఇది ప్రాపర్ అనే ఫంక్షన్ నేర్చుకున్నాం. సో ప్రాపర్ దాకా వచ్చాం కాబట్టి ఇంకొక 2 ఫంక్షన్స్ నేర్పించేస్తాను, అప్పర్ అండ్ లోవర్. ఇప్పుడు బాలాజీ ఉంది ఇక్కడ. బాలాజీ, వి వాంట్ బాలాజీ ఇన్ ఫుల్ క్యాపిటల్ లెటర్స్. జనరల్గా ఏం చేస్తాం సార్, క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని బాలాజీ మళ్ళీ టైప్ చేస్తాం. అలా కాకుండా =, అప్పర్, UPP నొక్కండి. ఆల్రెడీ అప్పర్ ఫంక్షన్ చూపిస్తుంది నాకు ఇక్కడ. కన్వర్ట్స్ ఎ టెక్స్ట్ స్ట్రింగ్ టు ఆల్ అప్పర్ కేస్ లెటర్స్. ఇవన్నీ మాన్యువల్ వర్క్ ని అంటే రిమూవ్ చేయడం చాలా ఈజీ వే. సో UPP అంటే ఏ ఫంక్షన్ టైప్ చేయాలి, ఫస్ట్ ఈక్వల్ టు నొక్కాలి సార్. ఈక్వల్ టు నొక్కితే అంటే ఎక్సెల్కి అర్థం అవుతుంది, ఓకే ఇది వాళ్ళు ఒక ఫంక్షన్ టైప్ చేయబోతున్నారు అని. ఆ తర్వాత అప్పర్, UPP
ఆల్రెడీ నేను యూపీపీ టైప్ చేయగానే వచ్చేసింది. సో అప్పర్ నొక్కాక ట్యాబ్, మన ట్యాబ్ బటన్ ఉంది కదా సార్ రైట్ సైడ్, ఈ ట్యాబ్ బటన్, దిస్ ఇస్ ద ట్యాబ్ బటన్. ట్యాబ్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా మనకి అది బ్రాకెట్ దాకా తీసుకుంటుంది. ఈ నెక్స్ట్ అంతా టైప్ చేయక్కర్లేదు ఇంకా. అప్పర్ ట్యాబ్ నొక్కితే అప్పర్ వచ్చేసింది. మళ్ళీ బాలాజీని సెలెక్ట్ చేసుకోవాలి, B8 ఎంటర్. ఇప్పుడు బాలాజీ ఫుల్ క్యాపిటల్ అయిపోయింది. అలానే స్మాల్కి వెళ్ళాలి, ఈజ్ ఈక్వల్ టు అప్పర్ నోట్ చేసుకోండి. జస్ట్ అంటే ఇంకా మీరు దాని డీటెయిల్స్ అని రాసుకోగలరు. మీరు అప్పర్ అంటే గూగుల్లో సెర్చ్ కొట్టినా లేకపోతే ఎక్సెల్ అప్పర్ అని రాసినా మీకు తెలిసిపోతుంది. సో ప్రాపర్ అప్పర్, నెక్స్ట్ లోవర్, LOWER లోవర్. ఇక్కడ కూడా అంతే, లోయర్ అది కొంత టైప్ చేసి బ్రాకెట్స్ పెట్టచ్చు, ER అని రాసి బ్రాకెట్స్ టైప్ చేయొచ్చు, లేకపోతే ట్యాబ్ కొట్టచ్చు, LOWER బ్రాకెట్, మళ్ళీ ఈ సెల్ కదా B8 బాలాజీ ఎంటర్. మళ్ళీ బాలాజీ స్మాల్ అయిపోయింది. ఇది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఎంతో టెక్స్ట్ చాలా పారాగ్రాఫ్ తెలియకుండా క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసేస్తాం, ఒకసారి మొత్తం స్మాల్లో టైప్ చేసేస్తాం. అంత అయిపోయాక అయ్యో మొత్తం స్మాల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. దాన్ని ఈజీ ఒక్క ఫంక్షన్తో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇట్ విల్ బి వెరీ టఫ్, అంటే అన్వాంటెడ్ హార్డ్ వర్క్ అయిపోతుంది. సో కొంతమంది ప్రాపర్ ఫంక్షన్ మళ్ళీ అడుగుతున్నారు. జస్ట్ ప్రాపర్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు ఇలా కంటిన్యూస్ ఉంది, సంథింగ్ ఇలా ఉంది. సో నాకు ఫస్ట్ది క్యాపిటల్ రావాలి, మిగతాని స్మాల్ రావాలి. ఇందుకు లాస్ట్ నుండి క్యాపిటల్ చేస్తాను. సో ఇలా ఇష్టం వచ్చినట్టుంది. ఫస్ట్ స్మాల్ క్యాపిటల్ వచ్చి మిగతాన్ని స్మాల్ రావాలి, అంటే ప్రాపర్ వేలో ఉండాలి. సో దానికని ప్రాపర్ అంటే ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్, PROP వచ్చేసింది. ట్యాబ్ నొక్కాను, దాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కితే మనకు కావాల్సిన స్టైల్లో వచ్చేసింది. ఫస్ట్ వర్డ్ ఫస్ట్ స్పేస్ వచ్చింది మధ్యలో. సో నెక్స్ట్ వర్డ్ ఎవ్రీ వర్డ్ విల్ బి క్యాపిటల్ టు స్టార్ట్ విత్. సో ఇది ప్రాపర్ ఫంక్షన్. ప్రాపర్ అప్పర్ లోయర్ కట్ కాపీ పేస్ట్, ఈ 5 నేర్చుకున్నప్పుడు. నౌ ఇంకొంచెం ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ మనకి అందరికి టైప్ కరెక్ట్గా చేసాం కదా, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. బికాజ్ ఇది రాంగ్ ఫార్మాట్, ఇది రైట్ ఫార్మాట్. ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్కరిని కాకుండా వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంది. ఇలా మౌస్తో బటన్ నొక్కి ఉంచి డ్రాగ్ చేస్తే అందరూ సెలెక్ట్ అయిపోతారు. లేకపోతే ఒక సెల్ దగ్గర నుంచి మన కంట్రోల్ బటన్, షిఫ్ట్ బటన్ కీబోర్డ్లో షిఫ్ట్ నొక్కి డౌన్ యారో. సో టు షో యూ, ఇది షిఫ్ట్ బటన్, ఇది షిఫ్ట్ బటన్. ఒక సెల్ మీద టైప్ చేసి షిఫ్ట్ బటన్ నొక్కి డౌన్ యారో, ఇక్కడ డౌన్ యారో. మౌస్తో కూడా వాడచ్చు ప్రస్తుతం. సో విల్ డూ దట్. షిఫ్ట్ బటన్ నొక్కి డౌన్ యారో, డౌన్ యారోతో ఒకటి నొక్కుంటే వెళ్ళిపోవచ్చు. లేకపోతే మౌస్ సెలెక్ట్ చేసుకొని మొత్తం ఒకేసారి ఇలా డ్రాగ్ చేసుకుంటే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ అయిపోయాక ఇప్పుడు నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం సార్. కాపీ Ctrl+C, ఇక్కడికి వచ్చాను, పేస్ట్ Ctrl+V, పేస్ట్ చేశాను. కానీ ఏదో ఎర్రర్ వచ్చింది, నాకు కావాల్సిన టెక్స్ట్ రాలా, ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేను అడిగి ఫీడ్బ్యాక్ తీసుకోకుండా నేను ఆన్సర్ చెప్పేస్తాను ఎందుకు అలా వస్తుందో. ఇక్కడ మనం ఏం రాసామండి, B8లో ఉన్న దాన్ని ప్రాపర్ చేయమని చెప్పాం, దాన్నే తీసుకెళ్ళి మళ్ళీ B8లో పేస్ట్ చేసాం. అంటే B8ని చూసి ఏదో చేయమని చెప్తున్నాం అనమాట. సో అది లూప్ ఫంక్షన్ లాగా అది కన్ఫ్యూజ్ అయిపోయింది. అంటే దాన్ని చూసి ఎవరినో కాపీ చేయమన్నా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇలా అవ్వవు అని చెప్పాం అనమాట. సో అది లూప్ అయిపోయేసరికి కన్ఫ్యూజన్ అయిపోయింది. సో అలా కాకుండా మనకి ఇంకొకటి Ctrl+Z నొక్కితే చేసిన తప్పు సరిదిద్దుకోవటం. Ctrl+Z అండు, లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది మనము ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే అండు అంటే UNDO, ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు మనం 9 రాసాం 10 రాసాం, 10 నాకు వద్దంటే Ctrl+Z నొక్కితే మనం 9 దాకా వెళ్ళిపోతుంది. ఒక స్టెప్ లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది వెనక్కి వెళ్తుంది. సో ఇప్పుడు నేను పేస్ట్ చేస్తాను ఇక్కడికి, Ctrl+Z నొక్కాను, మళ్ళీ అండు, నేను పేస్ట్ చేసిన స్టెప్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు నౌ ఐఎమ్ అగైన్ కాపీయింగ్ దిస్, Ctrl+C, ఇక్కడ పేస్ట్ పైన ఉంది సార్ చూడండి, ఇక్కడ పేస్ట్లో నాకు పేస్ట్ అవ్వాలి కానీ స్పెషల్ పేస్ట్ కావాలి. ఏంటి స్పెషల్ పేస్ట్ అంటే ఏంటి, నాకు ఫార్ములా వద్దు, టెక్స్ట్ ఒకటే పేస్ట్ చేయమని. అది క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అంటే పేస్ట్లో ఇంత కాంప్లికేషన్ ఉంది యాక్చువల్గా. మనం జనరల్గా కంట్రోల్ కాపీ పేస్ట్ చేసేస్తాం, కానీ పేస్ట్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి.
ఇప్పుడు ఇక్కడ ఆల్ అని ఉంది, ఫార్ములా ఉంది, వాల్యూ ఉంది, ఫార్మాట్, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఒకటి రెండు మనకి ఏవైతే పనికొస్తాయో నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతం మనకు కావాల్సింది వాల్యూ. ఫార్ములా వద్దు, మనకి వాల్యూ కావాలి. సో వాల్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాను మౌస్తో. అయితే ఇక్కడ ఒక ప్రతి దాని కింద అండర్లైన్ ఉంది చూడండి. సి కింద అండర్లైన్, ఎన్ కింద అండర్లైన్. అలా ఆ ఎన్ సి నొక్కినప్పుడు వ్యాలిడేషన్ సెలెక్షన్ ఎన్ నొక్కితే ఎన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాల్యూ కింద వి ఉంది, వి టచ్ చేస్తే పేకి వెళ్ళిపోతుంది. అంటే అండర్లైన్ చేసిన వర్డ్ మనం ఆ కీ నొక్కినా వెళ్ళిపోతుంది. సో వాల్యూస్కి వెళ్ళి ఓకే చేస్తాం. సారీ, ఇక్కడ కాపీ ఇక్కడికి వచ్చాను. స్పెషల్ వాల్యూస్, ఓకే. ఇప్పుడు నీట్గా అయిపోయింది. ప్లస్ దెర్ ఇస్ నో ఎర్రర్, అన్ని కరెక్ట్గా వచ్చిన ఎర్రర్ రాలేదు. సో ఇది నేను డిలీట్ చేసేస్తున్నాను కన్ఫ్యూషన్ లేకుండా. సో ఇది నెక్స్ట్ లొకేషన్ అలా ఉంచేసేయండి. శాలరీ, ఇప్పుడు శాలరీ ఏమైంది, ఇక్కడ 15,000కి 15 తర్వాత కామా ఉండి 3 ఉన్నాయి, ఇలా ఉంది. సో దిస్ ఈజ్ ఈజీ టు రీడ్. 15,000 ఇలా ఉంటే ఈజీ టు రీడ్. ఇది కొంచెం మనకు కొంచెం ఒక సెకండ్ తీసుకుంటుంది టైం. సో దాన్ని కూడా ఈజీగా ప్రెజెంట్ చేద్దామంటే ఏం చేయాలి, ఈ 15 సెలెక్ట్ చేశాను. ఇక్కడ పైకి చూడండి, ఇక్కడ ఫార్మాట్ ఉంది కదా, ఇక్కడ పర్సంటేజ్ ఉంది, కామా ఉంది, ఈ డెసిమల్స్. ఇప్పుడు నేను కామా సెలెక్ట్ చేస్తున్నాను. కామా నొక్కితే ఏమైంది, దీనికి 15,000 కామా వచ్చింది, కానీ 0.00 కూడా వచ్చింది. ఇక్కడ మనకి అంత 00 లెవెల్కి వెళ్ళి ప్రెజెంట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 00 తీసేస్తాను. ఇక్కడ దీని పక్కనే ఉంది మనకి డెసిమల్స్ పెంచుకోవటం, తగ్గించుకోవటం. అంటే మీకు 3 డెసిమల్స్ కావాలి, 4 డెసిమల్స్ కావాలి, ఒక్కొక్క ప్లేస్లో అవసరం అవ్వచ్చు. సో మనకి అన్ని డెసిమల్స్ అక్కర్లేదు, తీసేస్తాను. 2 డెసిమల్స్ తీసేస్తాను. పెంచుతుంది, తగ్గిస్తుంది, తగ్గించేసాం. సో ఇప్పుడు నేను దీన్ని అన్నిటికీ అప్లై చేయాలంటే మొత్తం ఒకేసారి సెలెక్ట్ చేసి అలా చేయొచ్చు. లేకపోతే ఎందాక మీకు మనం ఒకటి చెప్పుకున్నాం, ఫార్మాట్ పెయింటర్. సో దీన్ని సెలెక్ట్ చేసి ఈ ఫార్మాట్ పెయింటర్ బ్రష్ ఉంది పైన, దాన్ని సెలెక్ట్ చేసి ఇవన్నీ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అన్నిటికీ అది ఆటోమేటిక్గా అయిపోతుంది. అంటే ఒక దాని మీద మనం ఎఫర్ట్ పెట్టాము, ఒక సెల్ మొత్తం దానికి ఇంకా చాలా బ్యూటిఫై అంతా చేసాం, మిగతా అన్నిటికీ దాన్ని యాజ్ ఇట్ ఈస్ పెయింట్ చేసామన్నాం అంతే. సో ఫార్మాట్ పెయింటర్. నేను చెప్పిన షార్ట్ కట్ కాన్సెప్ట్స్ కానీ షార్ట్ కట్ అలాంటి ఈ కీబోర్డ్స్ నోట్ చేసుకోండి. ఫార్మాట్ పెయింటర్ ఇలాంటి ఇన్ కేస్ మీకు గుర్తుంటే ఇట్స్ ఓకే, గుర్తు లేకపోతే అట్లీస్ట్ తర్వాత ఈ ఫార్మాట్ పెయింటర్ ఏదో చెప్పారు, ఇది ఏంటి దానికి మీకు ఐడియా వచ్చినప్పుడు యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. ఓకే, ఇంకొక మన ఆల్మోస్ట్ వీఆర్ ఓవర్ షూట్ అంటే ఓకే, ఇంకా 10 minutes టైం ఉంది, విల్ ఫినిష్ ఆఫ్ దిస్. సో ఇదైపోయింది. నా ఇప్పుడు జస్ట్ కలర్స్ ఐటమే. ఓకే, ఇక్కడ మర్చిపోయాను, XYZ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. ఈ సీరియల్ నెంబర్, నేమ్ ఇవన్నీ నార్మల్ క్యారెక్టర్స్లోనే, ఇక్కడేమో డార్క్ లెటర్స్లోనే బోల్డ్ చేశారు, అది హెడ్డింగ్స్ కాబట్టి. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని ఈ చెప్పాను షిఫ్ట్, ఇప్పుడు షిఫ్ట్ డౌన్ నొక్కితే కిందకి వెళ్తుంది, ఈ సైడ్ యారో నొక్కితే ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ నొక్కి ఉంచి ఈ యారో నొక్కితే లెఫ్ట్ సైడ్ అన్ని సెలెక్ట్ అవుతా వెళ్తాయి ఒక్కొక్కటి. డౌన్ నొక్కితే ఒకటి డౌన్ సెలెక్ట్ అవుతుంది, రైట్ అయితే రైట్ సెలెక్ట్ అవుతుంది, అప్ అయితే అప్ సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనము సీరియల్ నెంబర్ దగ్గర మౌస్ పెట్టి షిఫ్ట్ నొక్కుంచి కీబోర్డ్లో రైట్ సైడ్ ఈ బటన్ నేను నొక్కుతున్నాను కీబోర్డ్లో, షిఫ్ట్ నొక్కుంచి అలా అన్ని సెలెక్ట్ అయిపోయింది. ఇంకొకటి మౌస్తో మీరు అలా డ్రాగ్ చేసుకుంటే వెళ్ళొచ్చు, అది కూడా ఆప్షన్ ఉంది. అయిపోయినాయి. ఇప్పుడు నేను బి ఉంది కదా, ఇక్కడ బి నొక్కితే బోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మౌస్ ఇక్కడ పెడుతుంది, అక్కడ షార్ట్ కట్ చూపిస్తుంది చూడండి, బోల్డ్ బ్రాకెట్లో Ctrl+B అని ఉంది. సో బోల్డ్ చేయాలంటే Ctrl+B, ప్లీజ్ నోట్ దిస్ డౌన్, Ctrl+B. అది క్యాపిటల్ బి, స్మాల్ బి ఏదైనా పర్లేదు, Ctrl+B. అలానే ఇటాలిక్స్ కావాలంటే Ctrl+I, అండర్లైన్ కావాలంటే Ctrl+U. సో మాటిమాటికి మౌస్ అక్కడికి వెళ్ళి అది క్లిక్ చేసే బదులు ఒకసారి స్లోగా యూసేజ్ అలవాటు అంటే ఎవరు మౌస్ టచ్ చేయరు అనమాట. అంటే మనం యూజువల్గా ప్రొఫెషన్స్ ఎలా గెస్ చేస్తారంటే ద మోర్ ప్రొఫెషెంట్ యువర్ ద లెస్ మౌస్ యూ టచ్. ఓన్లీ కీబోర్డ్తో హ్యాండిల్ చేసేస్తారు మొత్తం. అంటే కొంత ఎక్స్పర్ట్స్ ఉంటారు, అసలు వాళ్ళ మౌస్ ఉండదు వాళ్ళకి, ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేశాను, నా Ctrl+B నొక్కుతున్నాను, బి బోల్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి కలర్ వేయటమే మనం చేయాల్సిన నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఇది కలర్స్ అండి. ఈ కలర్స్ ఇవన్నీ జస్ట్
జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే, అంత కాంప్లికేషన్ ఏం లేదు, ఇది అంత ఇంపార్టెంట్ కూడా కాదు. జస్ట్ లైట్ కలర్స్ వేసుకుంటే ఒకవేళ వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్లో ప్రింట్ తీసినా వాళ్ళకి కనపడుతుంది. మనం డార్క్ కలర్స్ వేస్తే అది అందులో కలిసిపోయి తర్వాత చూస్తానికి బాగోదు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు జస్ట్ మైండ్లో పెట్టుకోండి. చాలా మంది రెడ్ కలర్, గ్రీన్, డార్క్ గ్రీన్ అని వేస్తారు. మనకి మొబైల్లో బాగుంటుంది చూస్తానికి, ప్రింట్ ఇచ్చినప్పుడు బాగోదు. మనం ఎంత బాగా చేసినా మళ్ళీ మన కిందోళ్ళు పైన మళ్ళీ మనం తిడతారు, ఇదేంటి ఇలా ఇచ్చామని. సో మనం కరెక్ట్ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తూ కూర్చుంటే ఇట్ విల్ బి, అంటే అందులో రకరకాల షేడ్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని షేడ్స్ ఉన్నాయో. సో ఏదో ఒక లైట్ కలర్ సెలెక్ట్ చేద్దాం. గ్రీన్ సెలెక్ట్ చేసా. దీని కింద దానికి ఇంకొంచెం ఇంకా లైటర్ కలర్, దాని పైది. ఓకే, వీటన్నిటికీ ఎలాగో మనం ఆల్రెడీ ఒకసారి సెల్ బౌండరీ సెలెక్ట్ చేసుకున్నాం దాకా, మళ్ళీ ఇంకొకసారి సెలెక్ట్ చేస్తున్నాను. ఈ మొత్తానికి అవుట్ సైడ్ ఒక బౌండరీ ఇక్కడ చూడండి. ఇందులో ఈ బౌండరీస్ అని ప్రతిదీ చెప్పట్లేదు సార్, ఎందుకంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్, అందరికీ కొంచెం అంత టైము ఉండదు, అందుకని ఒకసారి చూపిస్తున్నాను. సో మీరు జస్ట్ ఒకటి రెండు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే తెలిసిపోద్ది. ఇప్పుడు నేనైతే ఎసెన్షియల్ అని కవర్ చేస్తున్నాను, వదలట్లేదు. సో థిక్ బాక్స్ బార్డర్, ఇది అంత అవుట్, ఇక్కడ పిక్చర్ చూడండి, అంత అవుట్ సైడ్ బార్డర్ చూపిస్తుంది, థిక్ బాక్స్ బార్డర్. సో ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు నేను దీనికి ప్రింట్ ప్రివ్యూ ఇస్తాను, చూడండి ఎంత సేమ్. వి ఆల్మోస్ట్ డూప్లికేటెడ్ వాట్ ఎవర్ వి స్టార్టెడ్ విత్. ఇలా ఉన్నదాన్ని ఇలా చేసేసాం ఆల్రెడీ. ఇంకా కొంచెం సరదా ఉంటే కనుక ఏదో మన సిగ్నేచర్ స్కాన్ చేసుకొని, అంటే ఇప్పుడు బ్యాంక్ మన స్టాక్ స్టేట్మెంట్స్ పంపిస్తాం, లేకపోతే మన లెటర్ ప్యాడ్ మీద ఎవరో టెక్స్ట్ కొటేషన్ అడుగుతారు, అవన్నీ మన సిస్టంలో ఉంటాయి ఆల్రెడీ. మనం సంతకం కూడా ఒక స్టాంపు, మన ఫర్మ్ సంతకం స్టాంపు మనం సేవ్ చేసేసుకొని పెట్టేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, నేను ఏదో సంతకం తెచ్చి పెట్టా, ఇక్కడ స్కాన్ చేసి పెట్టుకున్నాం, ఫోటో పెట్టాను. ఇప్పుడు నౌ ఐ సెలెక్ట్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్. చూడండి ప్రింట్ ప్రివ్యూలో అంత నీట్గా ఉంది. టేబుల్, దాని కింద సిగ్నేచర్. బై ది వే ది సిగ్నేచర్ బిలాంగ్స్ టు స్వామి వివేకానంద. ఊరికి మనం ఇన్స్పిరేషన్ అని చెప్పి తెచ్చి పెట్టానంతే. ఓకే, సో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అందరం ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ వాట్సాప్ మన డైలీ యూసేజ్ కోసం. సో మనము మన ఇదే ఫిగర్ మనం ఎవరో అడిగారు, సో నాకు డేటా పంపించండి అని ఎవరు అడిగారు, మనం వాళ్ళకి వాట్సాప్ ఈజ్ ఈజియెస్ట్ వే, ఈమెయిల్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను మన గ్రూప్లోనే, మన వాట్సాప్ పీడిఎఫ్ ఉంది కదా, మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో ఈ పిక్చర్ వేస్తాను ఒకసారి. ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోవటం, మీ టేబుల్ ఏదైతే కావాలో Ctrl+C కాపీ, వాట్సాప్ వచ్చేయండి, ఎక్సెల్ వర్క్షాప్, ఇక్కడికి వచ్చి Ctrl+V వచ్చేసింది, ఎంటర్, వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరి దగ్గరికి టేబుల్ వచ్చింది. సో అంత ఈజీ. ఇంకా మీరు వాళ్ళు మన సేల్స్ పర్సన్ కానీ, మన స్టాక్, మన గోడౌన్ దగ్గర ఉండే స్టాక్ బాయ్స్ కానీ, ఎవరికైనా సరే ఇప్పుడు మనం స్టాక్ రిపోర్ట్స్, ఆ రోజు చేసిన సేల్స్ రిపోర్ట్స్, ఇలాంటి నీట్గా ఇలా తయారు చేసుకుని ఇలా ఒక్కసారి జస్ట్ కాపీ పేస్ట్ చేయడం అంతే, నథింగ్ ఎల్స్. సో ఇది మనకి జనరల్గా ఇది అంటే ఇది కావాలని ఇంట్రడ్యూస్ చేసింది, ఎందుకంటే ఇప్పుడు అందరం వాట్సాప్ చేస్తున్నాం. సపోజ్ మా ఫర్మ్ ఉంది, వీఆర్ హ్యాండ్లింగ్ సమ్ డిఫరెంట్ బ్రాండ్స్. సో ఎవ్రీడే వీ సెండ్ అవర్ సేల్స్ పర్సన్, అంటే ఇది కాన్ఫిడెన్షియల్ డేటా, బట్ ఓకే ఇంత ఫాస్ట్గా అర్థం. సో ఎవ్రీడే వీఆర్ సెండింగ్ అవర్ సేల్స్ పీపుల్ దిస్ థింగ్. ఈ రోజు ఎంత అమ్మాము, ఈ నెలంతా ఎంత అమ్మారు, బ్రాండ్ వైజ్ ఎంత అమ్మారు, ఎంత అవుట్ స్టాండింగ్, ఎంత కలెక్షన్, ఎంత పర్సెంటేజ్ అచీవ్మెంట్, ఇవన్నీ ఒక స్టాఫ్ పర్సన్ చూసేసుకుంటారు. ఇవన్నీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది, తెలియకుండా మనం డిఫరెంట్ సేల్స్ పర్సన్స్, ఇది ఒక ఈ పింక్ కలర్ అంతా ఒక సేల్స్ పర్సన్, గ్రీన్ అంతా ఒక సేల్స్ పర్సన్. సో వాళ్ళ డేటా మనం ఎవరికి నువ్వు చేయి ఆయన చేయట్లేదు అదేం చెప్పక్కర్లేదు, ఇలా డేటా ఇస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓకే ఆయన ఈ రోజు 2 లక్షలు తెచ్చాడు, నేను 1 లక్ష రూపాయలు తెచ్చానని. ఆటోమేటెడ్ ఇప్పుడు ఇంత టోటల్ టార్గెట్ ఇంత పర్సెంట్ అచీవ్ చేశారు, ఇంకా ఇంత పెండింగ్ ఉంది, ఇలాంటివన్నీ చిన్న మనం ఇప్పుడు ప్లస్ మైనస్ ఇప్పుడు మనం నేర్చుకున్న బేసిక్ ఫంక్షన్స్ చేసేయచ్చు. ఇలాంటి మనం అందరం టాలీ కానీ, లేకపోతే వింగ్స్ కానీ, రకరకాల సాఫ్ట్వేర్స్ వాడుతున్నాం, లేకపోతే కొంచెం మన బుక్స్, అంటే మన బిజినెస్ దాన్ని నీడ్ బట్టి. సో దాని బేసిస్ మీద మనం ఇలా ఎవ్రీడే, ఎలా ఎవ్రీ 3 days కానీ ఎంఐఎస్ రిపోర్ట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇలా పంపిస్తే ఎవ్రీబడి ఇన్ ద ఆర్గనైజేషన్ ఇస్ అవేర్. మన పార్ట్నర్స్ ఉంటారు మనతో పాటు, సో వాళ్ళు ఈ గ్రూప్లో ఉంటారు, వాట్సాప్ గ్రూప్లో. సో వాళ్ళకి తెలుసు, ఓకే ఈరోజు ఇంత అమ్మారు, ఈరోజు ఇంతే వచ్చింది కలెక్షన్, ఇంత స్టాక్ ఉండిపోయింది, ఇలాంటివన్నీ ఫిగర్స్ అన్ని ఈజీగా ఉంటాయి అనమాట. సో వీ కెన్ డూ సంథింగ్ లైక్ దిస్. సో ప్లస్ వాట్సాప్లోనే మనం ఉంటుంది కాబట్టి 2 రోజుల క్రితం ఏం జరిగింది, నెల రోజుల క్రితం అన్నీ ఉంటాయి, అంత డేటా వీ కెన్ జస్ట్ స్క్రాల్ బ్యాక్. So this is the table.
అది కూడా పేస్ట్ చేసి చూపించండి సార్. ఏ సార్ ఇదా అన్ఫార్మేటెడ్దా? అన్ఫార్మేటెడ్. ఓకే సార్ పంపిస్తాను. ఇప్పుడు రెండు పక్క రెండు మీ మొబైల్స్లో ఉన్నాయి సార్, చూడండి ఎలా ఉందో. ఒకటి రోజు ఇంటూ రెడీ అయినట్లు ఉంది, ఒకటి పెళ్లికి రెడీ అయినట్టు ఉంది. విత్ మినిమం ఎఫర్ట్. సో మన స్టాక్ రిపోర్ట్స్, మన సేల్ అంటే ఇది జస్ట్ అంటే ఇప్పుడు మన సింపుల్ డేటా కాబట్టి ఇలా ఉంది. బట్ యూ కెన్ డూ. మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ప్లస్ జనరల్గా ఎవరైనా డేటా అడిగినప్పుడు అయితే మన సీవీలు కానీ ఇలాంటివన్నీ కొంచెం నీట్ ఫార్మాటింగ్ ఉంటే ఇట్లా ఆటోమేటిక్లీ కన్వే సమ్ ప్రొఫెషనలిజం టు ద పర్సన్ హూ ఇస్ రిసీవింగ్ ఇట్. ఎవరైతే తీసుకుంటున్నారో వీళ్ళు అంటే ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ప్రొఫెషనలిజం కనపడుతుంది అనమాట. చిన్న చిన్న అంటే సమ్ యాటిట్యూడ్ అలా అంటారు కదా. ఒక 1 minute చిన్న డిటూర్. మా సూపర్ సీనియర్ ఒక ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు బెంగళూరులో. ఒక 15 years బ్యాక్ స్టోరీ ఇది. చాలా మంది ఉన్నారు ఇంటర్వ్యూలో, అందరు కూర్చున్నారు వెయిటింగ్ రిసెప్షన్ దగ్గర. వాళ్ళు 1 o'clock ఇంటర్వ్యూ అయిపోతుంది, 1:30 రిజల్ట్స్ అన్నారు. 12:30 కూడా ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాల. అందరూ అక్కడే కూర్చున్నారు. అందరికి ఇంపేషన్స్ వచ్చేసింది. ఏంటి సార్ మార్నింగ్ 9కి వచ్చాం, 12 దాకా కూర్చోబెట్టారు, ఇంకా పిలవలేదని. అలా కూర్చున్నారు. కొంతమంది బయటకు వెళ్తున్నారు, రిసెప్షనిస్ట్ 10 సార్లు అడుగుతున్నారు. అలా జరుగుతుంది. 1 o'clock అయింది, రిసెప్షనిస్ట్ వచ్చి ఇంటర్వ్యూ అయిపోయిందండి, మీరు వెళ్ళిపోవచ్చు, ఒక 15 గంటలో రిజల్ట్స్ పెడతామని. అదేంటి సార్ ఎవరు అసలు ఏం చేయలేదంటే ఒక అరగంట అయ్యాక రిజల్ట్ పెట్టారు. మా సీనియర్కి వచ్చింది జాబ్. ఎందుకంటే వాళ్ళు సార్ మెయిన్ జాబ్ ఇందులో పేషెన్స్ ఇంపార్టెంట్, అందరి సీవీలు అందరి సర్టిఫికెట్లు ఒకలా ఉన్నాయి, ఎవరు ఎన్నిసార్లు లేసారు ఎన్నిసార్లు పరిగెత్తారు రిసెప్షనిస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు, మేము సీసీటీవీలో చూస్తున్నాము, ఎవరైతే పేషెంట్ గా ఉన్నారో ఎవరైతే ప్రొఫెషనల్స్ చూపించారో హీ సెలెక్టెడ్ అని. ఇప్పుడు 90 మార్కులు 95 మార్కులు పెద్ద వేరియేషన్ కాదు ఒకసారి జాబ్ లోకి వచ్చాక. సో ఇలా ఈ డేటా ఈ స్లైడ్ పంపించిన ఆయనకి ఈ స్లైడ్ పంపించిన ఆయనకి అదే రిఫరెన్స్. తెలియకుండా మన ప్రొఫెషనలిజం కనపడుతుంది ఇందులో. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫార్మాటింగ్. యాక్చువల్లీ దీనికి అంత క్లాస్ అవసరం లేదు, బట్ ఎవ్రీ డే ఎవ్రీ సెషన్ మనం వాడతాం కాబట్టి వీ నీడ్ దిస్. సో ఇందులో మనం ఈరోజు నేర్చుకున్న ఫంక్షన్ సార్ ఇప్పుడు డ్రాగ్. ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ సమ్మరీ మీరు డైరీలో రాసుకోవడానికి. డ్రాగ్ అంటే ఏం లేదు, మనం 2 సెల్స్ సెలెక్ట్ చేసి ఇలా ప్లస్ వచ్చిన చోట లాగాం కిందకి, డబుల్ క్లిక్ చేయడం కానీ లాగి ఇలా డబుల్ క్లిక్ చేయడం అలా చేసాం, అది జస్ట్ మల్టిప్లై అవడానికి. సో దాని డ్రాగ్ అంటే మీరు నోట్ చేసుకున్న తర్వాత నాకు అది ఏంటో అర్థం కాలేదన్నప్పుడు ఒకవేళ నాకు పర్సనల్గా చాట్లో పెట్టినా మీ ఫ్రెండ్స్ ఎవరితో అడిగినా సరే మీకు తెలుస్తుంది. నేను పేజ్ నెంబర్ 2 అని చెప్పాను, అదే డైరీలో రాసుకోమన్నాను, షార్ట్ కట్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ అక్కడ రాసుకోండి. డ్రాగ్, ఎలైన్ అంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఫస్ట్ ఇది చూడండి, ఇవన్నీ మధ్యలో ఉన్నాయి, దాని ముందు ఇవన్నీ ఇలా లెఫ్ట్లో ఉన్నాయి. దీనికంటే ఇలా లైన్ కానుకొని ఉండే కంటే మధ్యలో ఉంటే అందంగా ఉంటుంది చూస్తానికి, చదవడానికి కూడా ఈజీ. సో ఇలా దీన్ని అలైన్ అంటారు. ఈ సెట్ అంతా అలైన్ ఒక ఫంక్షన్, అలైన్ ఒక ఆప్షన్ నేర్చుకున్నాం, డ్రాగ్ నేర్చుకున్నాం. ఆ తర్వాత నెంబర్ ఫార్మాట్ ఇప్పుడు చూపిస్తాను. ర్యాప్ అంటే ఏం లేదు సార్, ఇది మర్జ్ నేర్చుకున్నాం, మర్జ్ అవుట్ నేర్చుకున్నాం. ఇవన్నీ మర్జ్ అంటే కలపటం. సో 5 cells 4 cells ఇలా కలిపి సింగిల్స్ ఎలా తయారు చేసాం, అది మర్జింగ్. ఆ తర్వాత ర్యాప్ అంటే ఏంటంటే ఒక ర్యాప్ ఫంక్షన్ ఉంది, ఈ మర్జ్ పక్కనే ఉంటుంది, అది కూడా పైన మర్జ్ పైన ఉంది, అది కూడా ఒకసారి చూపిస్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సెల్ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఇక్కడికి వచ్చేసింది, దీని పక్కన ఇలా దీని పక్కన సెల్ ఇది ఉంది. సో ఇప్పుడు ఏమైంది, ఈ సెల్లో సమ్ డేటా ఏదో ఉంది, ఆ తర్వాత పక్కన సెల్లో కూడా ఏదో డేటా ఉంది, కానీ ఇది పక్కన వచ్చేసరికి ఇదంతా హైడ్ అయిపోయింది. ఇది ఒకసారి ఇప్పుడు మనం విడిగా ఇక్కడ చూసుకుంటే ఓకే, ప్రింట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, దీని తర్వాత ఉన్నది కనపడవు, ఎందుకంటే నెక్స్ట్ సెల్ ఇది వచ్చేసింది కాబట్టి. ఇప్పుడు నాకు ఇది అలా కాదు, ఇదంతా సెల్లో కనపడాలి, అప్పుడు ఏం చేస్తాం, ఇందాక మర్జ్ అని చెప్పాను సార్, ఇక్కడ మర్జ్ పైన ర్యాప్ అని ఉంది. ర్యాప్ అంటే అంత కలపటం, ఒక అంటే అంత చుట్టూ చుట్టడం బేసికల్గా ర్యాప్ చేసాం. ర్యాప్ చేస్తే ఏమైంది, ఉన్నదంతా ఒక సెల్లో అడ్జస్ట్ చేసింది. ఒక్కోసారి కొంతమంది మన ఎస్పెషల్లీ నేను నార్త్లో కూడా చాలాసార్లు ఉన్నాను, సౌత్ ఇండియన్ పేర్లు ఎక్కువ ఉంటాయి, లాంగ్ ఉంటాయి, మన ఇంటి పేరే వాళ్ళ ఫుల్ పేరు అంత ఉంటుంది. సో ఇవన్నీ కలిపేసరికి మన పేర్లు ఎప్పుడు ఇంటి పేర్లు ఎగిరిపోతుంటాయి వాళ్ళు తయారు చేసే ఎక్సెల్ షీట్స్లో. సార్ మీ షేర్ ఎక్కడ కనబట్టలేదండి స్క్రీన్ మీద. ఏంటి సార్, మీరు షేర్ చేసిన స్క్రీన్ కనబట్టలేదు, స్క్రీన్ మీద బ్లాక్ గానే ఉంది. నా ఒక్కదానికే ప్రాబ్లమా లేకపోతే అందరికి అలాగే ఉందా? సార్ అందరికీ క్లియర్ గా ఉంది సార్. సారీ, అయితే నా ఓకే మీరు ఇంకోసారి రీలాగిన్ కావండి సార్. టైం ఎక్కువ వచ్చింది కదా, ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి రండి సార్, మీకు వచ్చేస్తుంది మీ స్క్రీన్ రిఫ్రెష్ అయిపోద్ది. ఇంకొక 5 minutes ఎండ్ ద క్లాస్ బికాస్ 4:30 అయింది సార్.
ఓకే, అంటే విల్ స్ట్రిక్ట్లీ ట్రై టు స్టిక్ టు ద టైం. ఈ రోజు ఎజెండా మోరల్ కంప్లీట్. ఒక్కరోజు ఎక్కువ డోస్ వేస్తే ఇట్ వోంట్ బి ఇంట్రెస్టింగ్ అన్న ఉద్దేశంతో స్టార్టింగ్ ఈవెంట్స్ లో రేపటి నుంచి విత్ ఎజెండా విల్ డూ ఫోకస్. సో ఇప్పుడు ఇది ర్యాప్ టెక్స్ట్ ఉంది, ఇది కూడా అంతే. చాలాసార్లు మనం ప్రింట్లు తీసుకున్నప్పుడు యాక్చువల్గా కంటెంట్ ఈజ్ ఒక హాఫ్, ప్రింట్అవుట్ అండ్ ప్రెజెంటేషన్ ఈ సెకండ్ హాఫ్. ఇప్పుడు మనం ప్రింట్ ఇచ్చినప్పుడు సగం డేటా మిస్సింగ్, ఏదో టేబుల్ కిందకి వెళ్ళిపోయి అలా వెళ్తే మీరు ఇచ్చినా సరే అది యూజ్లెస్. సో ప్రింట్ అప్పుడు మనం చాలాసార్లు ఏమవుతుందంటే, నేను అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు కానీ లేకపోతే మన ఒకళ్ళ బాస్ దగ్గర ఉంటాం, ఆయన సీనియర్, అప్పుడు ఆయనకి అంత ఫెమిలారిటీ లేదు. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ ప్రింట్ దగ్గర చాలా సతమతం అయిపోయి అరగంట సేపు 5-10 పేజీలు వేస్ట్ చేసి ఏది రాదు, చివరికి అలా అవుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న నేర్చుకుంటే మనకి ఇది ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది. సో ఇలా ఎక్కువ టైప్ చేసేసి, సపోజ్ పెద్ద టెక్స్ట్ ఉంది విజయవాడ ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడ. నెక్స్ట్ ఇక్కడ వెంటనే గుంటూరు అని టైప్ చేసాం. సో విజయవాడది అంటే ఇంకొకసారి అది రిపీట్ చేస్తున్నాను బేసికల్గా. విజయవాడ ఫుల్ ఉంది, కానీ అక్కడ మనకి సెల్ అక్కడ ఎండ్ అయిపోవడం వల్ల విజయ్ ఆ స్పెల్లింగ్ నెక్స్ట్ రాలేదు. సో అది ఏమన్నా బ్యాంక్ సపోజ్ మన స్టేట్మెంట్ ఫిగర్స్ అనుకోండి, అప్పుడు నెంబర్స్ మిస్ అయిపోతాయి అక్కడ. సో అది ఇదైతే మన అర్థం అవుతుంది విజయవాడ అని, కానీ ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ ఫిగర్స్ కానీ అలాంటివి తెలియదు. సో అలాంటి చోట్ల యూజ్ ర్యాప్ టెక్స్ట్. ర్యాప్ టెక్స్ట్ అంటే అది మొత్తం కింద కనపడింది, ఇట్స్ ఓకే, అట్లీస్ట్ డేటా అంతా ఉంది. మనం దీన్ని ఇప్పుడు ఈ సెల్ ని డ్రాగ్ అది పెంచుకొని మనం తర్వాత సరి చేసుకోవచ్చు. ఇంకొకసారి ఇప్పుడు కాలం విడ్త్, రో విడ్త్ అది కూడా ఒకసారి చెప్తాను, దెన్ వీల్ ట్రై సమ్మరైజ్ టుడేస్ క్లాస్. ఇప్పుడు రో కాలం విడ్త్ ఉంది. ఇప్పుడు ఈ కాలమ్స్ అనుకున్నాం కదా, ABCD అన్ని కాలమ్స్. ఇప్పుడు ఈ కాలం దగ్గరికి వచ్చి ఇలా ఏదైతే ప్లస్ సింబల్ వచ్చిందో మీరు ఇలా లాగితే ఆ కాలం పెద్దది అవుతుంది. ఒకవేళ సపోజ్ పొరపాటున కొన్ని ఇప్పుడు ఆటోమేటిక్ సెట్ అవ్వాలి, ఇక్కడ లక్కీగా సెట్ అయిపోయింది, బట్ ఒక్కోసారి మనకు అంత అవసరం. ఇప్పుడు సపోజ్ ఈ కాలం చూడండి, D కాలం, శాలరీ చుట్టూ గ్యాప్ ఉంది, అంత ఇవ్వక్కర్లా. సో మనం దీన్ని తీసుకొని కొంచెం తగ్గించుకోవచ్చు, కావాలి నీట్గా ఉంటుంది. ఒక్కోసారి దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్ సెట్ చేస్తుంది. ఇప్పుడు విజయవాడ, హైదరాబాద్ ఈ ఊళ్ళు పేర్లు ఉన్నాయి, అంత స్పేస్ కావాలి, ఇక్కడికి వచ్చి C దగ్గర డబుల్ క్లిక్ నొక్కండి, అదే సెట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇదంతా ఇలా సెట్ అయిపోయింది. సో అది ర్యాప్ నేర్చుకున్నాం. ఈ రో విడ్త్ కూడా అంతే, ఇలా వచ్చి మీరు రో లాగితే రో పెరుగుద్ది, రో విడ్త్, కాలం విడ్త్, ఈ డ్రాగ్, అలైన్, ఫార్ ర్యాప్, మర్జ్, ఆ తర్వాత కట్, కాపీ పేస్ట్, ఇటాలిక్, అండర్లైన్, ఇంతవరకు నేర్చుకున్నాం. ఇంకొకటి రెండు ఫైండ్, రిప్లేస్ అలాంటివి ఉన్నాయి, అది నేను రేపు చెప్తాను. ఆ తర్వాత ఇంకొకటి సార్ ఒక టిప్, నేమింగ్ ఆఫ్ ద ఫైల్స్. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మీ అందరూ డెస్క్టాప్ మీద కొత్త ఎక్సెల్ ఫైల్ తయారు చేసుకుని ఇది చేయండి, కొంచెం హోంవర్క్ నేను చెప్తాను ఒక 2 minutes లో హోంవర్క్ ఏంటో. చేసినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఎవరు మన ఫైల్ పేరు మన పేరు పెట్టేస్తాం. సపోజ్ పవన్ అని క్రియేట్ చేస్తే ఫైల్ పేరు పవన్ అని, ఆ తర్వాత రెండో ఫైల్ పవన్ 2, పవన్ 3, పవన్ 20 అయ్యాక మనకు అర్థం కాదు ఏ ఫైల్ ఏంటో. జనరల్ గా జరిగే హ్యాబిట్ ఇది. ఆ తర్వాత పవన్ _ మన కంప్యూటర్ కాబట్టి మనం పేరు పెట్టుకోకర్లా, కానీ మనకి అది న్యాచురల్ గా వస్తుంది. సో ఇలా కాకుండా నేమింగ్ ఫైల్స్ చేసినప్పుడు అది అసలు దేనికి సంబంధించిందో చేస్తే బాగుంటుంది. సపోజ్ ఇది ఎక్సెల్ ట్రైనింగ్, సో మీరు ఎక్సెల్ ట్రైనింగ్ _ డాష్ రోటరీ అలా రాస్తే అది చూడగానే ఇప్పుడు మీరు కాదు మీ అబ్బాయికో లేకపోతే మీ తమ్ముడికి ఎవరు చెప్పారు అందులో ఎక్సెల్ ఫైల్ ఉంటుంది, నాకు వాట్సాప్ చేయండి. సో మీరు అది అబ్బాయికి మొత్తం స్టోరీ చెప్పక్కర్లా, డెస్క్టాప్ మీద ఎక్సెల్ ఫైల్ రోటరీ ట్రైనింగ్ అని ఉంటుంది, ఆటోమేటిక్ వేసేస్తారు. ప్లస్ ఈ నేమింగ్ ఇలాంటి చోట్ల కాదు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే ఒక ఎంప్లాయీ లీవ్ లో ఉంటారు, ఆయన ప్లేస్ లో వేరే ఆయన వస్తారు, అంటే రాకపోయినా నిన్న ఫైల్ నాకు మెయిల్ చేయంటారు. మెయిల్ చేయడానికి మనకి ఎక్కడ వెతకాలి, ఎవరి సిస్టమ్ వాళ్ళదే కదా. సో మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో ఫైల్ నేమింగ్ అయి పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది. సపోజ్ మనం కంపెనీస్ మెయిల్ కానీ ఇంకెవరిదో టెక్స్ట్. ప్లీజ్ అన్మ్యూట్ మహేష్ గారు. సార్ చెప్పండి సార్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఫైల్స్ సపోజ్ మన ఫోటో స్కాన్ చేసుకుందాం, పాస్పోర్ట్ ఫోటో, ఏదో అప్లికేషన్ కో ఏదో ఆర్గనైజేషన్ కో గవర్నమెంట్ దేనికో పర్మిట్ కో దేనికో పంపిస్తాం. స్కాన్ చేసినప్పుడు ఏమొస్తుంది, పేరు scan 1, image 1 అలా వస్తాయి. మన వాళ్ళు అలానే యాజ్ ఇట్ ఈస్ అలా అటాచ్ చేసి పంపించేస్తారు అనమాట. దాని బదులు XYZ మార్కెటింగ్ _ పాస్పోర్ట్ ఫోటో అలా రాస్తే డౌన్లోడ్ చేసిన వాళ్ళకి ఈజీ. ఇప్పుడు నేను హోంవర్క్ ఇచ్చాను, హోంవర్క్ ఫైల్ ఇచ్చాను, నాకు వాట్సాప్ రివర్స్ చేయమంటే 100 మంది చేస్తే 100 హోంవర్క్ ఫైల్స్ వస్తున్నాయి, దాంట్లో నాకు ఎవరిదో కూడా తెలియదు. సో సిచ్యువేషన్ బట్టి మనం పేరు అలా నేమింగ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రొఫెషనలిజం చూపిస్తుంది అనమాట. సో నేమింగ్స్ అలా చేసుకోవాలి యూజువల్గా. ఫైల్స్ కూడా అలానే మన పేర్లు పెట్టకుండా అది ఏంటో చూసి దాని పేరు పెట్టుకుంటే
అది ఈజీ. నెక్స్ట్ పర్సన్ కూడా ఎవరైనా మనం లేని చోట అతను వస్తే అది కూడా ఈజీ ఉంటుంది. సో నేమింగ్ ఇది ఒక టిప్, జస్ట్ రాసుకోవచ్చు. ఎంత పెద్దవాళ్ళని చాలాసార్లు మిస్టేక్స్ జరుగుతుంటాయి ఇందులో. సో టుడే వీ డిడ్ ఎక్సెల్ ఫెమిలారిటీ వర్క్షీట్, బేసిక్ కనపడే వర్క్షీట్ ఏదైతే ఉందో అది చేసాం. టేబుల్ ఫార్మాట్ చేసాం. బేసిక్ షార్ట్ కట్స్ నేను ప్రతి సెషన్లో మనకు వచ్చినట్టు చెప్తూ ఉంటాను. అది షార్ట్ కట్ సెషన్ లా కాకుండా ఓవర్ డోస్ అవ్వకుండా మనం చేస్తున్నప్పుడు దాంట్లో మా అవసరమైన షార్ట్ కట్స్ ఏంటి అలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. రేపు ఇప్పుడు మనం షీట్ చేసాం కదండి, షీట్లో ఫార్మాటింగ్. ఇప్పుడు ఇక్కడ మన షీట్లో 10 మంది ఉన్నారు, మధ్యలో సడన్గా 6వ ప్లేస్లో ఎవరైనా ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే అక్కడ 5వ వాడిని తీసేయాలి. అలాంటివి ఉంటే హౌ టు డూ దట్ ఇన్సర్ట్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ అది. ఆ తర్వాత ఇప్పుడు ప్రింటింగ్, ఇదే షీట్ని ప్రింట్ ఇవ్వాలి. సో ప్రింట్ ఇచ్చినప్పుడు హౌ టు సెట్ ద థింగ్స్. అత కండిషనల్ ఫార్మాటింగ్ ఉంది. కండిషనల్ ఫార్మాటింగ్ అంటే ఏం లేదు, ఈ టేబుల్లో ఏదో ఒక రూల్ అప్లై చేస్తాం, ఆ రూల్ బట్టి ఫార్మాట్ మారాలి. సో అదొకటి. ఆ తర్వాత డూప్లికేట్స్, ఒకే సెల్ ఇప్పుడు ఇందులో పొరపాటున ఇప్పుడు 10 మంది ఉన్నారు, ఎంప్లాయీస్ పేర్లు ఇవ్వమన్నారు, 10 ఇచ్చాం. టైప్ చేసే కొద్దీ అక్కడ పొరపాటున ఇంకో పేరు మళ్ళీ ఇంకోసారి వచ్చింది. సో హౌ టు ఐడెంటిఫై డూప్లికేట్స్ అండ్ హౌ టు రిమూవ్ దెమ్, ఇవన్నీ జనరల్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ డే టు డే. సో ఇది చూద్దాం రేపు. సో బిఫోర్ దాట్ మీకు ఒక షీట్ పంపించానండి, శాంపుల్ డేటా షీట్. ఒకసారి మీ వాట్సాప్ గ్రూప్లో జస్ట్ బిఫోర్ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు ఒకటి పంపించాను. అదేంటంటే ఏం లేదు, స్కూల్ రిజిస్టర్ లాగా ఒక 50 మంది పిల్లలు, వాళ్ళ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేటివ్ ప్లేస్, పేరెంట్స్ ఇన్కమ్, వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఒక 5 సబ్జెక్ట్స్, టోటల్ ర్యాంక్ అలా ఉంది. ఇప్పుడు మీరు నాకేం చేయాలంటే ఏదో ఒక 5 పిల్లలు, ఏదో ఒక 5, ఇట్స్ ఓకే, అప్ టు యూ, ఫస్ట్ 5 సెలెక్ట్ చేసుకుంటారు ఏదో ఒకటి. ఒక 5 పిల్లల పేరు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వాళ్ళకి వచ్చిన మార్క్స్, ఈ 5 సబ్జెక్ట్ మార్క్స్, టోటల్ నేను చేయలేదు, మీరు చేయండి. టోటల్ చేసి ఆ వచ్చిన టోటల్ బట్టి ఏదో 5, మీకు టైం లేకపోతే 3. నాకు ఆ ఫంక్షన్ వాడాలని అది పర్పస్ యాక్చువల్గా. ఒకవేళ మీకు లాజిక్ అర్థమైతే ఫుల్ షీట్ చేసిన ఇట్స్ ఓకే, హ్యాపీ. టోటల్ వేసి ర్యాంక్ వేయండి, ఆ వచ్చిన టోటల్ బట్టి వాళ్ళని ర్యాంక్లో ఆర్గనైజ్ చేయండి. సపోజ్ ఫస్ట్ 5 సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి టోటల్స్ వచ్చినాయి, ఆ టోటల్స్ ర్యాంక్ వైజ్ ఆర్డర్ అరేంజ్ చేయండి. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, మార్క్స్ బట్టి. ఎవరో ఒక 5 పిల్లల్ని తీసుకోండి, 5 సెలెక్ట్ చేసి ఇంక మీద డీటెయిల్స్ అక్కర్లేదు, ఓన్లీ మార్క్స్ వరకు. ఈ 5 సబ్జెక్ట్ మార్క్స్ వేసి టోటల్ వేసి ర్యాంక్ ఇవ్వండి వాళ్ళకి, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. అది ఇంకా తర్వాత ఆ టేబుల్, అదే అందులోనే మీకు టేబుల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ టేబుల్, దాని కలర్స్, ఫాంట్లు అన్ని మీరు మీ వీలు బట్టి మీరు చేసేయండి. చేసి రెడీగా ఉంటే టుమారో విల్ డిస్కస్. అంటే ఇప్పుడు టోటల్ చేస్తారు, మీరు ర్యాంక్ చేస్తారు, వాటన్నిటికీ లాజిక్ ఉందా లేకపోతే ఎలా చేయొచ్చు అవన్నీ నేను చెప్తాను రేపు. సో ఇంత 5 పర్సన్స్, 2 పర్సన్లు, ఎంతో కొంత మీకు మీ వీలు బట్టి చేయండి. విల్ డూ దట్. అండ్ బిఫోర్ సరే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మన వాట్సాప్ చాట్లో మీరు టైప్ చేసేయండి, అంటే ట్రై చేయండి. వర్కౌట్ కాకపోతే అది టుమారో మళ్ళీ నేను క్విక్ రివ్యూ, ఒక 5 minutes రివ్యూస్ చేసి దెన్ విల్ ప్రొసీడ్ ఫర్ సెకండ్ టాపిక్. మీకు డౌట్స్ ఉంటే కనుక మన వాట్సాప్ చాట్లో పెట్టండి. విల్ ట్రై టు అవాయిడ్ కాల్స్, అంటే కాల్ చేస్తే అది పెద్ద డిస్కషన్ లాగా అవుతుంది. సో మన టెక్స్ట్ పెట్టేసి నేర్పలేదు కదా మాకు, ఏంటి సార్ ర్యాంక్ ఎలా నేర్పలేదు కదా. ర్యాంక్ ఉంది సార్, ర్యాంక్ నేను ఇవ్వలేదు, మీరు చేయాలి. అది నేర్పలేదు కదా. టోటల్ చూపించారు. టోటల్ నేను వేటిని చూపించలేదు. ఇప్పుడు 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, స్పోర్ట్స్ అని ఉంది. ఈ 6 సబ్జెక్ట్స్ లో వాళ్ళకి వచ్చిన టోటల్ మీరు ఇక్కడ వేసి ఒక 5 పిల్లలు టోటల్స్ వేయండి. 5 టోటల్స్ వేసి హైయెస్ట్ వచ్చినోడికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, 5th ర్యాంక్, అలా 5 ర్యాంక్ లేండి. ఎవరో 5 తీసుకుని పర్లేదు, టాప్ 5 తీసుకోండి. మీ ఇష్టం అది. అంటే ఐ వాంట్ టు, ఇప్పుడు ఎక్సెల్ వాడితే ఎలా వస్తుంది, మాన్యువల్ గా చేస్తే ఎలా వస్తుంది అనే ఉద్దేశంతోనే. ఓకే ఓకే, ఇట్ ఇస్ ఏ హోంవర్క్ ఫర్ టుమారో లెర్నింగ్ అన్నమాట. హోంవర్క్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ టుమారో. ఓకే సార్. అది అతో బిఫోర్ స్లైడ్ అంటే ఎవ్రీడే, అంటే జస్ట్ మై స్టైల్ ఆఫ్ డూయింగ్ ఇస్ వన్ గుడ్ పాయింట్ ఎవ్రీడే బిఫోర్ వి డిస్పర్స్. టుడేస్ గుడ్ పాయింట్ ఇది ప్రొడక్టివిటీ బూస్టర్. బేసికల్ గా అందరం ఇంట్లో ఉన్నాం, ఇప్పుడు నాకు అందరూ స్క్రీన్ ముందు కనపడుతున్నారు. బేసికల్ గా ఎవ్రీబడి ఈస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్క్రీన్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఇది నేర్చుకోవడానికి మనం ఏదో ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళక్కర్లేదు. బిఫోర్ దట్ వీ కెన్ లెర్న్. మన ఐసైట్ లైన్ మానిటర్ టాప్ లైన్ లో మ్యాచ్ అవ్వాలి. ఈ బొమ్మలో చూపిస్తుంది చూడండి, మానిటర్ కి ఐసైట్ లైన్ కి మ్యాచ్ అవ్వాలి. దానికోసం కింద మీరు పూజ చేసే పీట పెడతారో, పుస్తకాలు పెడతారో, అంతా అప్ టు యూ. లేకపోతే అమెజాన్ లో ఒక 5,000 ఆర్డర్ చేస్తారు, అప్ టు యూ. బట్ ఆ హైట్ లో ఉంటే తెలియకుండా షోల్డర్, నెక్ అన్ని రిలాక్స్ అయిపోతాయి. 1 hour కూర్చున్నా మీకు పెయిన్ రాదు. ఒక డౌన్ ది లైన్ 4 months అయ్యాక, ఎస్పెషల్లీ మన జూమ్ మీటింగ్స్ లాంటి క్లాసెస్ ఇలా ఉన్నప్పుడు మీకు తెలియకుండా స్పాండిలైటిస్ సిమ్టమ్స్ వస్తాయి నెమ్మదిగా. ఫస్ట్ ఇది 1 minute ఆఫ్ ప్రొడక్టివిటీ బూస్టర్. సో ట్రై టు ఫాలో దిస్.
ఓకే, ఇట్ వాస్ నైస్ హ్యావింగ్ క్లాస్ టుడే అండి. టుమారో వీల్ సేమ్ టైం వీల్ మీట్ అగైన్. ఎన్ని డౌట్స్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి. ట్రై టు డూ దట్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఫర్ 5 minutes. అంత ఎక్కువ కూడా ఇవ్వను. ఒకవేళ ఇష్యూ ఉంటే షీట్ తో మళ్ళీ చెప్పండి, ఐ రీపోస్ట్ ద షీట్. ఓకే అండి. సార్ అంటే ఇప్పుడు ఈ హైట్ లో ఉండాలి సార్. ఇప్పుడు నా పేరు ఫస్ట్ లో ఉంది సార్. అంటే ఈ హైట్ లో ఉండాలి ఒక్క నిమిషం. అంటే కదా నా ఐ సైట్ కి డైరెక్ట్ గా ఉండాలి, వంగి చూడకూడదు. మానిటర్ టాప్ లైన్ మీ కళ్ళతో లైన్ లో ఉండాలి. మానిటర్ టాప్. ఓకే, అంటే ఈ లెవెల్లో ఉండాలి. ఓ అంటే అలా కూర్చున్నప్పుడు. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. అలా కూర్చున్నప్పుడు అంటే ఇలా స్ట్రైట్ కూర్చుంటే మేడం చెప్పారు. స్ట్రైట్ గా కూర్చోండి. స్ట్రైట్ గా కూర్చున్నప్పుడు ఇలా చూపిస్తే, ఇప్పుడు మీరు రెగ్యులర్ గా కూర్చుంటే మెడనొప్పి వచ్చేస్తుంది. అవునండి అవునండి అవును. స్ట్రైట్ గా కూర్చో, ఏదంటే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోయి మీకు అసలు ఎంతసేపు కూర్చుని ఏమీ అనిపించదు. ఓకే 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 సార్, ఇది దిస్ పిక్చర్ ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇన్ ద గ్రూప్. ఓకే సార్, దెన్ వండర్ఫుల్ పాయింట్ సార్, వండర్ఫుల్ పాయింట్. ఓకే, అంటే ఏదో 1 minute విజ్డమ్ ఎవ్రీడే అండ్ అండర్ ద క్లాస్. ఓకే అండి. అది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాం కానీ పాయింట్. ఓకే, ఇట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఎనీ డౌట్స్ అని ఉంటే యూ కెన్ పింగ్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్, ఐ విల్ రిప్లై దేర్. ఓకే, వాట్సాప్ లో ఉన్నారు, ఎవరో చాట్ లో పెట్టారు, కొంతమంది వాట్సాప్ లో లేరని. ఓకే సార్. మీరు చెప్తే ఆ పేర్లు కూడా మేము యాడ్ చేసేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్ ద టేకన్స్ వాట్సాప్ ఫ్యూ మెంబర్స్ లేట్లీ రిజిస్ట్రేషన్ చేస్తారు, వాళ్ళు కూడా యాడ్ చేసేస్తాను. ఓకే గారు, షల్ వి కంక్లూడ్? ఆల్రెడీ Okay, sir. అయింది. ఓకే సార్, దట్స్ టుడే కొంచెం వార్ షాట్ అయింది. టుమారో